1900 చిరు ప్రాయంలోనే హెలెన్ కెల్లర్ became deaf, dumb and blind. ఇప్పుడు తెలుగులో చక్కగా మాట్లాడుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం, వినే వాళ్ళకు కూడా తెలుగులో చక్కగా అర్థం ఉంటుంది. మరి అలాంటప్పుడు పాశ్చాత్య భాష ఒక విదేశీ భాష అయినటువంటి ఆంగ్ల భాషను మనం ఎందుకు నేర్చుకోవాలి? గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ అనేటువంటి ఉత్తర ఆర్థిక విధానాలు విశ్వవ్యాప్తమైన తర్వాత వాటిని ప్రపంచంలో విస్తృతంగా వ్యాపింప చేయటానికి ఆంగ్ల భాష ఉపయోగపడితే, అలాగే ఇవి కూడా ఆంగ్ల భాషను మరింత పెంచి పోషించినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మాతృభాషని మర్చిపోమని దీని ఉద్దేశం కాదు. తర్వాత ఏంటంటే బాగా ఉపయోగించాలి భాష యూసేజ్. మనం భాషను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఎక్కువగా మనం ఆ భాషలో ప్రావీణ్యాన్ని సంపాదించలేదు. ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకుంటారో వాళ్ళకే ఉద్యోగం వస్తాయి. గ్రామర్ అనగానే ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. లిఖిత పూర్వకంగా ఉన్నటువంటి భాషకే ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. కోర్టులో జడ్జెస్ కానీ, లేకపోతే మనం ఏదైనా జీవో సర్క్యులర్స్ తిరిగేసేటప్పుడు కానీ, ఎంత నోటితో చెప్పినా మళ్ళీ అది రిటర్న్ గా రావాలి, అప్పుడు మాత్రమే మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ అంధ ప్రజల గుండె చప్పుడు VCEA ఏపీ యూట్యూబ్ ఛానల్. మా కార్యక్రమాల యొక్క నోటిఫికేషన్స్ మెయిల్ ద్వారా, మొబైల్ ద్వారా అందరికన్నా ముందు మీరు పొందడం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం కోసం మీరు వీడియో చూస్తున్నప్పుడు ఫింగర్ను రైట్కి స్వైప్ చేసి సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ బటన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి ఆల్ నోటిఫికేషన్స్ మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి. అలాగే మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA ఏపీ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధ ప్రజల గుండె చప్పుడు. VCEA ఏపీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు హెలెన్ కెల్లర్ గారి పుట్టినరోజు. ఈవిడ పుట్టిన కొద్ది రోజులకే, అంటే 2 సంవత్సరాలైనా నిండక ముందే ఆమె తన వినికిడి శక్తిని, దృష్టి శక్తిని కోల్పోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ఆమె డిజేబిలిటీని పక్కన పెట్టి ఎంతో కష్టాన్ని కోర్చి వాళ్ళ టీచర్స్, పేరెంట్స్ యొక్క సహాయంతో ఆమె బాగా చదువుకొని తన తోటి దివ్యాంగులందరూ కూడా చదువుకోవాలి, అదే విధంగా రాజకీయ పరంగా కూడా యాక్టివ్ గా ఉండాలి, తనకంటూ అంటే దివ్యాంగులైనంత మాత్రాన వాళ్ళకు కొన్ని లక్ష్యాలు ఉండకూడదు, లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యం కోసం జీవితాంతం నమ్మకంగా నిలబడాలి, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా. అదే కాకుండా దివ్యాంగులైనటువంటి వాళ్ళు తమ వ్యూస్ ని తెలపడానికి సాహితీ మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు అని చెప్పి ఇలా ఎన్నో రకాల విషయాలలో, ఎన్నో కోణాలలో ఆమె మనకి ఆదర్శంగా నిలిచింది. ఎన్నో పుస్తకాలు కూడా రాసింది. తన తోటి వాళ్ళందరూ కూడా చదువుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలి, ఒక విప్లవకారులుగా కూడా ఉండాలి, అన్యాయాన్ని ఎదిరించాలి అన్నటువంటి ఎన్నో రకాల స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలను మనకందరికీ నేర్పించింది. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె ఆశయాలను కొనసాగించేటటువంటి మార్గంలో VCEA ఏపీ విజువలీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు ఇంగ్లీష్ భాష అందరికీ చేరువ చేసేటటువంటి ఉద్దేశంతో ఈ భాష మీద ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి ఈ భాషను అందరూ నేర్చుకొని వారి వృత్తులలో రాణించడానికి వాళ్ళకి సహకరించాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో బాలాజీ విఠల్ మాస్టర్ రాసినటువంటి స్పోకన్ ఇంగ్లీష్ గ్రామర్ టీచర్ అనేటటువంటి ఇంగ్లీష్ పుస్తకాలు, అంటే ఒకటి గ్రామర్ బుక్, ఒకటి స్పోకన్ ఇంగ్లీష్ పుస్తకం, ఈ రెండింటితో పాటు నైతిక విలువల్ని పెంపొందించేటటువంటి పుస్తకం అత్యుత్తమమైనటువంటి కానుక అనేటటువంటి పుస్తకం. ఇది చాలా అద్భుతమైనటువంటి బుక్. ఇందులో ప్రతి ఒక్క నైతిక విలువ గురించి ప్రస్తావిస్తారనమాట. ఇవన్నీ కూడా
విద్యార్థులకి చాలా అవసరం అని భావించి ఈ పుస్తకాలన్నింటినీ కూడా ఒక 50 పుస్తకాలని మన VCEA ఏపీ వాళ్ళు రాబోయే రోజుల్లో ఈ కరోనా పాండమిక్ అయిపోయిన తర్వాత స్కూల్స్ కి పంపిణీ చేయాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో ఉన్నారు. ఇంత చక్కటి ఈ పుస్తక వితరణ కోసం మన VCEA స్టేట్ ప్రెసిడెంట్ గారు జి రవీంద్రబాబు గారు, అదేవిధంగా సి జానకిరామ్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్, అదేవిధంగా మన నెల్లూరు నుంచి రసూల్ బి మేడం గారు తెలుగు టీచర్ అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీచర్, తర్వాత బివి పద్మజ చిత్తూరు జిల్లా నుంచి ఈమె వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నారు జూనియర్ అసిస్టెంట్ గా. వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ బుక్స్ ఇంగ్లీష్ బుక్స్ 2 కూడా పంపిణీ చేయడం జరుగుతోంది. అదే విధంగా అత్యుత్తమమైనటువంటి కానుక ఇది కూడా ఒక 50 కాపీలను మనకి స్పాన్సర్ చేస్తున్నటువంటి వాళ్ళు వెంకటేశ్వరరావు సార్ కృష్ణా జిల్లా VCEA ప్రెసిడెంట్ గారు. ఈ బుక్స్ అన్నిటినీ కూడా ఒక కిట్ కింద తయారు చేసి పిల్లలందరికీ అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. అయితే ఆ పంపిణీ కార్యక్రమానికన్నా ముందు ఈ ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకంలో కానీ స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకంలో కానీ అసలు ఏముంది, ఇది పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీనివల్ల అసలు ఏమన్నా ప్రయోజనం ఉందా లేదా అన్నటువంటి విషయాల్ని చర్చించడానికి మన గురు ప్రతాప్ రెడ్డి సార్ గారు వచ్చి సార్ సిఆర్ రెడ్డి అటానమస్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లో వర్క్ చేస్తున్నారు. సారు రాయలసీమలో పుట్టి ఆ తర్వాత ఏలూరులో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి రాయలసీమ వాళ్ళ గురించి, అదే విధంగా అంటే వాళ్ళు భాషాపరంగా ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నటువంటి విషయాలు రాయలసీమ వాళ్ళ గురించి తెలుసు. అలా అటు సైడ్ ఏలూరు అంటే గోదావరి జిల్లాలు, ఆ తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఎందుకంటే సార్ చాలా సెమినార్స్ లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సెమినార్స్ లో కూడా తన ప్రసంగాలను ఇచ్చారు. అదే విధంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం ఈ 4 భాషల్లో సారు ప్రావీణ్యత పొందినటువంటి వాళ్ళు. ఏ టాపిక్ ఇచ్చినా గానీ, ఏ సందర్భంగా ఏ విషయం గురించి మాట్లాడమన్నా కూడా అనర్గళంగా ఆ విషయం యొక్క పూర్వాపరాలను అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో దాని యొక్క విమర్శనాత్మకమైనటువంటి కోణాలు ఏదైనా ఉన్నా కూడా వాటినన్నిటినీ కూడా చర్చిస్తూ, అదే విధంగా వాటిల్లో ఉన్నటువంటి మంచి ఏంటి చెడేంటి రెండింటినీ కూడా విశ్లేషణాత్మకంగా విశ్లేషించగల పండితులు సారు. కాబట్టి ఈ కార్యక్రమానికి సార్ని ఆహ్వానించేస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాల గురించి కూడా సార్ ఇప్పుడు మనతో చర్చిస్తారు. సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్కారం అండి మీకు. అలాగే ఈ కార్యక్రమాన్ని విశ్వవ్యాప్తంగా ఎక్కడి నుండి వీక్షిస్తున్నా, అందులో కాకుండా మామూలు వ్యక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తారని, ఆశీర్వదిస్తారని, ప్రోత్సహిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. కృతజ్ఞతలు సార్. అయితే మేము అడగగానే కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఆ బుక్స్ మీద స్టడీస్ చేసినందుకు మీకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే మీ విలువైనటువంటి ఈ సమాచారం అన్నది అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. ఇప్పుడు కార్యక్రమము మొదలుపెట్టే ముందు ఒక మొదటి ప్రశ్న, అంటే అసలు ఈ భాషాపరమైనటువంటి ప్రశ్న సార్ ఇది. మాతృభాషలు అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి. రకరకాల రాష్ట్రాలు ఉన్నాయి, అదేవిధంగా రకరకాల మాతృభాషలు ఉన్నాయి. ఇన్ని భాషలు ఉన్నప్పుడు అసలు ఇంగ్లీష్ భాష అనేది దానికి అవసరం ఏంటి, అసలు ఎందుకు నేర్చుకోవాలి అంటారు? రైట్, చాలా మంచి ప్రశ్న ఇది. సరే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి ముందుగా ఈ కార్యక్రమ ప్రారంభంలో మీరు చెప్పినట్టుగా మన అందరి ఆశా జ్యోతి
భవిష్యత్తు తరాల వాళ్ళలో ఏ రకమైనటువంటి ఆత్మ న్యూన్యత భావం కానీ, అయ్యో మనం అంగవైకల్యంతో బాధపడుతున్నాం కదా, మనము ఇతరుల కన్నా చాలా తక్కువ స్థాయిలో ఉంటాము, మనం పెద్దగా అభివృద్ధిని సాధించలేము, మన బ్రతుకులు ఇంతే, మనం మిగతా వాళ్ళతో పోటీ పడలేము, సాధారణ జనజీవన శ్రమంలో మనం కలవలేము, మనకు ఉద్యోగాలు రావటం, అంటే పెళ్ళిళ్ళు అవ్వటం, మనం సమాజంలో ఇతరులకు ఉపయోగపడటం లాంటివి చెయ్యలేము, మనం కుటుంబానికి సమాజానికి కూడా ఒక పెద్ద భారంలాగా ఉంటాము అని అనుకునే వాళ్ళందరికీ కూడా తన జీవితం ద్వారా చక్కటి సందేశాన్ని అందించి, అయ్యా అమ్మా, మీకు కనీసం ఒక రకమైనటువంటి అంగవైకల్యంతో బాధపడుతున్నారు అంటే, కన్ను, కాలో, చెయ్యో, లేకపోతే చెవులో, నోరో, ఇలా ఒక రకమైనటువంటి అంగవైకల్యంతో బాధపడితే మిగతా అవయవాలన్నీ పనిచేస్తాయి. వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులతో సంబంధాలు నెలకొల్పుకోవటం, కమ్యూనికేట్ చేయగలగటం పెద్ద సమస్య కాదు. కానీ మీరు చెప్పినట్టుగా 19 నెలల చిరుప్రాయంలోనే హెలెన్ కెల్లర్ బికేమ్ deaf, dumb, and blind. She suffered from multiple physical deformities. బహుళ అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తిని చాలా కష్టం. సో కళ్ళు కనపడలేదు, దృష్టిలోపం ఉంది, మాట్లాడగలుగుతారు, వినగలుగుతారు, కాబట్టి భాష నేర్చుకోవచ్చు, సమాజంలో ఉన్న మిగతా వాళ్ళందరితో కూడా మనం సంబంధాలు నెలకొల్పుకోవచ్చు, అదొక రకమైనటువంటి పరిస్థితి. లేదా మాటలు రావు, కనీసం చూస్తారు, ఆ సైన్ లాంగ్వేజ్ ఉంటుంది, దాని ద్వారా నేర్చుకుంటారు, జ్ఞానాన్ని పొందుతారు, ఉద్యోగాలు చేస్తారు, అంత బాగానే ఉంటుంది. కానీ కనబడదు, వినపడకపోతే చాలా కష్టం. అయితే వాటన్నిటిని అధిగమించి ఆమె చాలా చక్కగా ఆమె జీవితంలో ముందుకు వెళ్ళడమే కాకుండా పుస్తకాలు రాసి ఇతరులకు కూడా ఆమె ఒక టార్చ్ బేరర్ అయ్యారు, మార్గనిర్దేశకం చేశారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా మనం ఇలాంటి చర్చా కార్యక్రమం చేపట్టడం చాలా ముదావహం. ఈ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా నేను మనసారా అభినందిస్తున్నాను. అంచులకు ఉపయోగపడేటువంటి ఎంతో సమాచారాన్ని నిష్ణాతులైనటువంటి వివిధ వ్యక్తుల దగ్గర నుండి సేకరించి ఎప్పటికప్పుడు వారికి కావలసినటువంటి చైతన్యాన్ని, వారికి కావలసినటువంటి సమాచారాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని నిరంతరాయంగా పంచడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. భర్తృహరి సుభాషితాల్లో చెప్పినట్టుగా ఆరంభించర నీచ మానవులు విజ్ఞాయాస సంతృష్టులై, ఆరంభించి పరీక్ష దింతులు మధ్యములు విజ్ఞాయత్తులై, ధీరులు విఘ్న నిహన్యమానులను చురుకున్నతోత్సాహులై, ప్రారంధార్థము నృత్యపరుస్తుంది ప్రజ్ఞా విధులుగా ఉంది అన్నట్టుగా మీరు ప్రారంభించి చక్కటి కార్యక్రమాలతో అందరినీ అలరిస్తూ చైతన్యపరుస్తూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళటం అందులకు ఎంతగానో ఉపయోగపడేటువంటి విషయం. ఇంతకుముందు మేము చేసిన కార్యక్రమాలు కూడా నేను చాలా వరకు వినటం జరిగింది. అవన్నీ కూడా మన సమాజానికి ఎంతగానో ప్రయోజనాన్ని చేకూర్చే విషయాలని చెప్పటానికి నేను సంతోషిస్తున్నాను. ఇక మీ ప్రశ్న విషయానికి వస్తే, మనం ఇప్పుడు తెలుగులో చక్కగా మాట్లాడుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం, వినే వాళ్ళకు కూడా తెలుగులో చక్కగా అర్థం ఉంటుంది. మరి అలాంటప్పుడు పాశ్చాత్య భాష ఒక విదేశీ భాష అయినటువంటి ఆంగ్ల భాషను మనం ఎందుకు నేర్చుకోవాలి? పోనీ అదేదో సహజంగా వచ్చేసేదైతే చక్కగా నేర్చుకున్నాం, చాలా కష్టపడి నేర్చుకోవాలి. ఎందుకంత మనకు శ్రమ? ఆ భాష ఎందుకు నేర్చుకోవాలి? ఇది చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న. దానివల్ల కలిగే ఉపయోగం ఏంటంటే,
మొట్టమొదటిది ఇంగ్లీష్ అనేది లింగ్వా ఫ్రాంకా. లింగ్వా ఫ్రాంకా అంటే ప్రపంచంలో ఇదొక లింక్ లాంగ్వేజ్, అనుసంధాన భాష. ప్రపంచంలో చాలా భాషలు ఉన్నాయి. ఆ భాషను మాట్లాడేటువంటి వారు ఇతర భాషను అర్థం చేసుకుంటారు. కాబట్టి వీరందరూ తెలిసినటువంటి ఒక భాష ఉండవలసినటువంటి అవసరం గత 2 శతాబ్దాల క్రితమే ఏర్పడింది. ఆ ప్రక్రియలో భాగంగానే అంతర్జాతీయ భాషగా ఆంగ్ల భాష అనేది అవతరించడం జరిగింది. సరే, దానికి కారణం మనం తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఆంగ్లేయులు ప్రపంచం అంతా పరిపాలించడం, వారు ఎక్కడికి వెళ్ళినా వారితో పాటు ఈ భాషను తీసుకెళ్ళి అక్కడ ఆ భాషను వ్యాపింపజేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం చేత ఇది ఈరోజు అంతర్జాతీయ భాషగా అవతరించింది. అంతేకాకుండా ఆ భాష వ్యాప్తి చెందినటువంటి పరిణామ క్రమాన్ని మనం చూసినా సరే, ఇది గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ అనేటువంటి నూతన ఆర్థిక విధానాలు విశ్వవ్యాప్తమైన తర్వాత వాటిని ప్రపంచంలో విస్తృతంగా వ్యాపింప చేయటానికి ఆంగ్ల భాష ఉపయోగపడితే, అలాగే ఇవి కూడా ఆంగ్ల భాషను మరింత పెంచి పోషించినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు అంతర్జాతీయ వర్తక వాణిజ్యాలు కానివ్వండి, మీడియా, పాలిటిక్స్, రిలీజియన్, ఇలా ఎందు గలదు ఆంగ్లం ప్రాధాన్యత అందు లేదన్న సందేహం మనకు ఎంతందు చూచినా మనకు ఈ భాష యొక్క ప్రాధాన్యత గోచరిస్తూనే ఉంటుంది. మన సమాజంలో కూడా అది అవసరమైనా లేకపోతే మంచిదైనా కాకపోయినా ఆంగ్ల భాష తెలిసిన వారికి ప్రత్యేకమైనటువంటి గౌరవం లభిస్తున్నమాట వాస్తవం. ఉదాహరణకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి సంబంధానికి, పెళ్లి సంబంధానికి వెతుకుతున్నారు అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బంధువులు లేకపోతే ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంగ్లీష్లో మాట్లాడి వీళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం, భాషా పరిజ్ఞానం ఏ మేరకు ఉందని చెప్పి పరీక్షిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకసారి నాకు ఒక ఆయన చెప్పారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయనకు పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్యను ఒకసారి ఆఫీసులో గెట్ టుగెదర్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళాక అక్కడ ఉన్నటువంటి ఇంకొక ఆమెకు తన కొలీగ్ పరిచయం చేసినప్పుడు ఆమె హాయ్ స్వాతి, హౌ డు యు డూ అంది. హౌ డు యు డూ అంటే ఏం సమాధానం చెప్పాలో ఈమెకు తెలియదు. ఆమె ఊరికే చిరునవ్వు పెదవులపై చెల్లించి ఏం చెప్పాలో తెలియకుండా అయిపోయింది. తర్వాత కాసేపటికి హే హౌ ఐ కెన్ బి మ్యారీడ్ అన్నది. అప్పుడు కూడా ఏం చెప్పాలో తెలియదు. అక్కడ ఇక ఎక్కువసేపు ఉండటం మంచిది కాదని ఆమె వెళ్ళిపోయిన తర్వాత మా వారు నన్ను ఆ గెట్ టుగెదర్ తీసుకుపోయేందుకో ఆవిడతో మాకు పరిచయం ఏర గావించనుకో ఆవిడ ఆంగ్లంలోనే ఏర ఉచ్చరించవని, ఆంగ్లము మాకు ఏర రాకపోవని అని ఎన్టీఆర్ను తలుచుకొని చాలా బాధపడిపోతున్నాను. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఆంగ్ల భాష నేర్చుకోవాల్సిందే ప్రస్తుత సమాజం. ఇంతేకాదు మన దేశంలో కూడా 1835వ సంవత్సరంలో లార్డ్ మెకాలే సూచనల మేరకు విలియం బెంటిక్, ఆనాటి గవర్నర్ జనరల్, భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. సరే, మొదట్లో ఇంగ్లాండ్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగాలు చేయటానికి వ్యక్తులను తీసుకురావటం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి భారతదేశంలో కొంతమందికి ఇంగ్లీష్ నేర్పిస్తే చాలా చవకగా వీళ్ళతో మనం పని చేయించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ప్రవేశపెట్టారు. అయితే తర్వాత కాలంలో భారతీయులు చక్కగా ఇంగ్లీష్ నేర్చుకొని మన దేశంలో అనేక భాషలు ఉండటం వల్ల ఒక ఉద్యమం ఒక ప్రాంతానికే పరిమితం అయ్యేది.
ఉదాహరణకు 1857లో మొదటి స్వతంత్ర సంగ్రామం జరిగింది. అది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఈ ప్రాంతంలో ఇలా ఉద్యమం జరుగుతుందన్నటువంటి విషయం మిగతా ప్రాంతాల వారికి వెళ్ళలేదు. కాబట్టి అది దేశవ్యాప్త ఉద్యమంగా పరిణమిల్లటానికి అవకాశం లేదు. కాబట్టి స్వతంత్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొంటున్నటువంటి వ్యక్తులు, స్వాతంత్ర సమరయోధులు ఈ విషయాన్ని గుర్తించి ఆంగ్ల భాష వ్యాప్తికి వారు కూడా కొంత తోడ్పాటు అందించారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అందరికీ ఈ భాష వచ్చినట్టయితే మన ప్రయోజనాలు నెరవేరుతాయి. ఏకత్వాన్ని సాధించడానికి దీన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవచ్చని వారు భావించారు. వాళ్ళు ఊహించిన విధంగానే భారతదేశంలో సమాచారం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళగలగటానికి ఆంగ్ల మాధ్యమం బాగా ఉపయోగపడింది. తద్వారా దేశవ్యాప్త ఉద్యమాలను ప్రారంభించడానికి, వాటిని దేశవ్యాప్తం చేయటానికి, వాటి విజయానికి కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఆంగ్ల భాష ఉపకరించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఇవాళ మనం చూస్తే ఆంగ్ల భాషను 3.78 మిలియన్స్ ఆఫ్ పీపుల్ నేటివ్ లాంగ్వేజ్ గా ఉపయోగిస్తుంటే 7.743 మిలియన్స్ దీన్ని నాన్ నేటివ్ లాంగ్వేజ్ గా ఉపయోగిస్తుంది. సరే, ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాష అంటే మ్యాండరిన్ ఎవరండి అంటే అది చైనాలో మాట్లాడేటువంటి భాష. అయితే అది అంతర్జాతీయ భాష కాదు. అది కొన్ని దేశాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమైనటువంటి భాష. కాకపోతే చైనాలో జనాభా ఎక్కువ కాబట్టి అది ఎక్కువ మంది ఉపయోగించేటువంటి భాష ఉంటుంది తప్ప అది అంతర్జాతీయ భాష కాదు. కానీ ఆంగ్లం అలా కాకుండా ప్రతి ఖండంలో కూడా ఆంగ్ల భాషను వినియోగించే వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా నూతన ఆర్థిక విధానాలు ఉన్న పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా ఆంగ్ల భాషతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకు, ఆంగ్ల భాషలో కమ్యూనికేట్ చేయగలిగినటువంటి వ్యక్తులకే వచ్చాయటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే దురదృష్టవశాత్తు భారతదేశంలో ఇంకా ఈ ఆంగ్ల భాషను అభ్యసించటంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. భయం ఉంది. ఆ భయం గురించి మనం మరికొంత సమయం తర్వాత మాట్లాడుకుందాం. ఒక లెక్క ప్రకారం ఏంటంటే కేవలం 19% మంది మాత్రమే భారతదేశంలో విద్యార్థులు మల్టీనేషనల్ కంపెనీస్ లో ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు. ఈవెన్ బీటెక్ చదివినటువంటి వాళ్ళు కూడా, అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ చదివినటువంటి వాళ్ళు కూడా నిరుద్యోగుల శాతం పెరుగుతూ ఉంది. వారు కూడా మల్టీనేషనల్ కంపెనీస్ లో వెళ్ళటంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. అందులో ప్రధానమైంది ఆంగ్ల భాషా పరిజ్ఞానం లేకపోతుందని చెప్పి అనేక రకాలైనటువంటి కమిటీలు చెప్పాయి, అనేక మంది విద్యావేత్తలు చెప్పారు. అందులో భాగంగానే డేవిడ్ ఆల్ట్బ్యాచ్ అనేటువంటి వ్యక్తి తాను రాసినటువంటి పుస్తకంలో కూడా ఇదే విషయం చెప్పారు. ఇండియా ఇస్ ఏ వరల్డ్ క్లాస్ కంట్రీ వితౌట్ ఏ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. భారతదేశం ప్రపంచ స్థాయి దేశం, కానీ ప్రపంచ స్థాయి విద్యా విధానాన్ని మనం అనుసరించలేకపోతున్నాం. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆ విద్యా విధానాన్ని అనుసరిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మనం ఈ భాషను కూడా అటువంటి దృక్కోణంలోనే చూడటం వల్ల కూడా ఇంగ్లీష్ భాష ఎక్కువ మంది నేర్చుకోలేకపోతున్నాం. తద్వారా మనకు లభించవలసినటువంటి అవకాశాలు, ఉపాధి అవకాశాలు కానివ్వండి, లేకపోతే మనం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ, అంటే భారతదేశానికి చెందిన వ్యక్తులు అమెరికాలో చాలా మంది ఉన్నారు, కానీ దేశ జనాభాలో వారి శాతం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు కొద్దిగా ఆ ఇంగ్లీష్ భాషను నేర్చుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ఒక లెక్క ప్రకారం 10% మంది ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయగలుగుతాం. ఇది ఇంకా పెరగవలసిన అవసరం ఉంది. పెరిగినప్పుడే మనం మరిన్ని అవకాశాలను మనం వినియోగించుకునేటువంటి, వాటిని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది.
థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ మన విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ విషయానికి వస్తే మాకు రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, మనము పెద్దగా మనకి ఇంగ్లీష్ భాష వచ్చినా రాకపోయినా పెద్ద సమస్య ఉంది అనుకున్నటువంటి వాళ్ళకి ఈ సందర్భంగా మీరు ఏం సమాధానం చెప్తారు? గ్రేట్, రైట్. ఇంతవరకు మనం అందరికీ ఆంగ్ల భాష ఎలా ఉపయోగపడుతుందో, ఎందుకు నేర్చుకోవాలో చర్చించాం. ఇంకా అంతులైనటువంటి వ్యక్తులు ఆంగ్లము నేర్చుకోవటంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే, సరే సమాజంలో కూడా మనం కూడా భాగమే కాబట్టి ఎవరికైనా సమాజంలో ఉన్నటువంటి మంచిని తీసుకోవడం కొంత కష్టమేమో కానీ సమాజంలో ఉన్న రుగ్మతలు, చెడు, భయం ఇట్లాంటివన్నీ చాలా త్వరగా చాలా సులభంగానే వ్యాపిస్తాయి. మనకు కూడా అవి అమ్ముతాయి. ఎందుకంటే చెప్పారు కదా, అదృష్టం అనేది ఒక్కసారే తలుపు తడుతుందంట, అంటే మళ్ళీ మళ్ళీ దొరకదు. కానీ దురదృష్టం మాత్రం తలుపు తీసేదాకా తలుపు కొడుతూనే ఉంటుంది. మంచి అనేది అంత త్వరగా ఎక్కదు, కానీ చెడు మాత్రం చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పుడు ఒక దేశంలో లేకపోతే ఒక ప్రాంతంలో చేసే సేవా కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తం అవరాలి, కానీ మనుషులు చంపేసేటువంటి కరోనా మాత్రం కొన్ని నెలల్లోనే అది విశ్వవ్యాప్తం అయిపోయింది, చాలా విస్తృతంగా వ్యాపించేసింది. సరే, ఇక్కడ ఏంటంటే మొదట అందులో మిగతా వారిలాగే ఇంగ్లీష్ అంటే భయం. ఆ భయం ఏర్పడటానికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్, దాని అవసరత తెలియకపోవటం, తర్వాత వాడకపోవటం, నేర్పించేవారు లేకపోవటం. 4 అంశాల వల్ల భయం అనేది ఏర్పడటం కానీ, లేకపోతే ఆ భాషతో పరిచయం ఏర్పడకపోవడం కానీ, ఆ భాషలో ప్రొఫిషియన్సీ సంపాదించలేకపోవడం కానీ జరుగుతుంది. ఆ 4 ఏంటంటే నెసెసిటీ, ఎక్స్పోజర్, యూసేజ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనేవి అందుబాటులో లేకపోవటం చేత ఈ సమస్యలు ఏర్పడుతుంది. భయం అంటే ఎందుకు భయం? సాధారణంగానే మనకు పుస్తకాల లభ్యత చాలా తక్కువ. ప్రాథమిక స్థాయిలో పుస్తకాలు చదవకపోతే ఆ భాషకు సంబంధించినటువంటి మౌలికమైనటువంటి విషయాలు మనం తెలుసుకునే అవకాశం ఉంది. ఫండమెంటల్ aspects of the language cannot be understood unless and until you have very good exposure to that particular language. భాషతో మనకి ఎక్స్పోజర్ ఎలా వస్తుంది? వినటం ద్వారా, చదవటం ద్వారా వస్తుంది. మరి పుస్తకాల లభ్యత లేదు కాబట్టి మనం కేవలం వినటం ద్వారానే భాష నేర్చుకోవాలి. వినేటప్పుడు మన స్పెల్లింగ్స్ ఇవన్నీ కూడా అర్థం చేసుకుని, అది కూడా ప్రాథమిక స్థాయిలో చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి భయం అనేది ఏర్పడుతుంది. తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకు చదివే అవకాశం లేదు, ఆ భాష తెలియలేదు. పెరిగే కొద్దీ అక్కడ భాష యొక్క స్థాయిని కూడా పెంచుతూ పాఠశాలల్లో అక్కడ సిలబస్లో చెబుతూ ఉంటారు, అది అర్థం కాలేదు. సరే, అర్థం కాలేదు కదా అని కొన్ని రోజులు దాని మీద చాలా తీవ్రమైనటువంటి కృషి చేసి ఏవేవో ఉపాధ్యాయులు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ చెప్పినటువంటి పనులని చేస్తూ వార్తాపత్రికలు చదవటం, న్యూస్ వినటం, వాటిలో ఉన్నటువంటి పదాలను రికార్డ్ చేసుకోవటం, వాటిని వినటం, ఇలా కొన్ని రోజులు చేస్తాం. చేశాక ఒక వారం 10 రోజుల తర్వాత ఈ రోజు ఇక్కడ మొత్తం ఇంగ్లీష్ వచ్చారు, 10 రోజులు చేశాం కదా ఇంక ఇంగ్లీష్ వచ్చారు. ఆ రోజు విన్న దాంట్లో కూడా చాలా తెలియని పదాలు ఉంటాయి. దాంతో నిరాశ, నిస్పృహలకు లోనై అయ్యో 10 రోజులు ప్రయత్నించక కూడా ఇంగ్లీష్ భాష రాలేదు, ఇక్కడ నాకెక్కడ వస్తాను. దానివల్ల ఏంటంటే ఆ భయం మరింత తీవ్రంగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరింత తగ్గిపోతాయి. ఎప్పుడైతే నీలో ఆత్మన్యూన్యతాభావం, ఆత్మవిశ్వాసం పొరబడతాయో అప్పుడు ఘోరంతది కూడా కొండంతలుగా కనిపిస్తుంది, అది చాలా కష్టమే అనిపిస్తుంది. కాబట్టి ఈ భయాన్ని పోగొట్టుకోవాలి. మరి భయం అనేది ఇది సహేతుకమైందేనా? ఆర్ దీస్ ఫియర్స్ జెన్యూన్ అండ్ జస్టిఫైడ్? నో, నాట్ అట్ ఆల్. ఉదాహరణకు
గతంలో మనకు ఒక కేంద్ర మంత్రిలో కావడం ఉంటుంది. ఆమె మామూలుగానే రాజకీయ నాయకులు మనం ఎలా గౌరవిస్తాం, మనకు బొకేలు ఇవ్వటము లేకపోతే పూలమాలలతో సత్కరించడము చేస్తాం. అలాగే ఆమె కూడా పూలమాలలు వేయటం, పూలమాలలతో సత్కరించడం ఇలా చేసేవారు. కొంతకాలానికి ఆవిడకు మల్లె పువ్వులంటే ఒక రకమైనటువంటి అలర్జీ అది. మల్లెపూల వాసన ఆమెకు పడేది కాదు. కాబట్టి ఆమె తన వ్యక్తిగత కార్యదర్శిని పిలిచి, అయ్యా, భవిష్యత్తులో ఎవరు కూడా ఈ మల్లెపూలు నా దగ్గరకు తీసుకురాకుండా చూడాలి. ఆ పూలు ఎవరైనా తెచ్చినా సరే మీరు ఏదో రకంగా అవి నన్ను చేరకుండా చూడండి. ఎందుకంటే అందరికీ అలర్జీ ఉందని చెప్తే బాగోదు. మీరు ఏం చేస్తారేమో నాకు తెలియదు, కానీ ఆ పువ్వులు అయితే నా దగ్గర రాకుండా చూడాలి, అసలు చూడండి అని చెప్పారు. సరే, అప్పటి నుండి ఆ పర్సనల్ సెక్రటరీ, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా పూలు తెచ్చినా సరే ఆమె దగ్గరికి రాకుండా బయట పెట్టేసి అలా చేసి, ఒకసారి ఒక పెద్ద వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త ఈమెను ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి వెళ్తుండగా ఆ తోరణాల దగ్గర పువ్వులు కనిపిస్తూ ఈవిడ పువ్వుతూ ఆ ద్వారం దగ్గర ఆగిపోయింది. వెంటనే ఆ పర్సనల్ సెక్రటరీ అట్లు చూశాడు, ఎక్కడైనా పువ్వులు ఉన్నాయా. చూస్తే అక్కడెక్కడో పైన పువ్వులు వేలాడుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళని పిలిచి, అరే బాబు, కాస్త పువ్వు తీసేయమ్మా, మేడం గారు తుమ్ముతున్నారు, మేడం గారు కొంచెం పువ్వులు అంటే పడుతూ తీసే, త్వరగా తీసేయి అని చెప్పి. ఆ అబ్బాయి నవ్వుతూ, అవి ప్లాస్టిక్ పూలు కదా సార్, ప్లాస్టిక్ పూలకు మేడం ఏం సంబంధం అని వెళ్ళిపోయాడు. ప్లాస్టిక్ పూలకు వాసన వస్తుందా? రాదు. మరి మేడం గారు ఎప్పుడు తుమ్ముతున్నారు అంటే క్లియర్ సైకోసిస్. ఆమె మనసులో ఎక్కడికి వెళ్ళినా ఈ చుట్టుపక్కల ఏమైనా పూలు ఉన్నాయా అనే ఆమె కళ్ళు వెతుకుతూ ఉంటాయి. కుక్కలంటే భయం అనుకోండి. ఇప్పుడు నాలాంటి భయం. నేను ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు నా దగ్గర ఎవరైనా ఉంటే, మరి బాబు కుక్కలు ఉన్నాయో చూడరా ఆయన, ఉన్నప్పుడు కట్టేసి ఉందా లేకపోతే తీసుకుందా, ఎందుకు వచ్చిన గొడవ, లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి అయ్యా మేము వచ్చాము సరే. నేను ఒక్కడైనప్పుడైతే ముందు గేట్ శబ్దం చేసి అలా ఏదో వెళ్తాను, ఎందుకంటే అదైతే భయం. కాబట్టి అనవసరంగా ఎందుకు రిస్క్ అని చెప్పి అలా చేస్తాం. సో ఈవిడ కూడా ఏంటంటే ఆవిడ కళ్ళకి కూడా ఈ పువ్వుల మీద ఉంటాయి. ఆ ప్లాస్టిక్ పూల అనేటువంటి విచక్షణ అంత ఆలోచించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆమె తుమ్ముతూ ఉంది. అదే రకంగా ఇంగ్లీష్లో కష్టమైనటువంటి వ్యవహారమే కాదు, మిగతా భాషల్లాగే మన మాతృభాష ఎలా నేర్చుకుంటాం, ఇంగ్లీష్ కూడా అలాగే నేర్చుకోవచ్చు. అందులో మనల్ని భయపెట్టే అంశాలు ఏమి లేవు. అయితే అది కష్టమనే మన తోటి వాళ్ళు అంటున్నారు. మనం కూడా కొద్దిగా ప్రయత్నించి కష్టం అనేటువంటి నిర్ణయానికి రావటం చేత అలా ఒక మానసిక పరమైనటువంటి సమస్య ఏర్పడింది తప్ప అది నిజంగా కష్టమైనదే కాదు. అయితే నేర్చుకోవలసినటువంటి పద్ధతుల ద్వారా నేర్చుకుంటే ఆంగ్ల భాష చాలా సులభంగా అర్థులు కూడా నేర్చుకోవచ్చు. సరే, పుస్తకాల లభ్యత లేదు, వినటం ద్వారా మనం ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ మనకు బాగా ఉపకరిస్తుంది. కాబట్టి అభ్యసనలో టెక్నాలజీ చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ అభ్యసనను సులభతరం, సమర్థవంతంగా జరిగేటట్టుగా చేస్తుంది. కాబట్టి మనం దాని గురించి పెద్దగా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. మరి నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే ఎక్స్పోజర్ అనేది ఉండాలి. ఎక్స్పోజర్ అంటే ఏంటంటే ఆ భాష చక్కగా మనం వివిధ రూపాల్లో వినటం, వివిధ రూపాల్లో మనం చదవటానికి వీలున్నప్పుడంతా చదవటం, అలా ఎక్స్పోజర్ అనేది మనం పెంచుకోగలిగితే, ఆ భాష పట్ల పరిచయాన్ని మనం పెంచుకోగలిగితే ఆ భాషను నేర్చుకోవచ్చు. రెండవది, ఇక్కడ నెసెసిటీ అనేది రెండవ అంశం, అంటే ఆవశ్యకత. ఈ భాష యొక్క ఆవశ్యకత వివిధ మార్గాల ద్వారా మనం తెలుసుకోవటం, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్రులు,
బంధువులు దీని ద్వారా ఎలా లబ్ధి పొందారు అనేటువంటి విషయాలు తెలుసుకొని మనం వాటిని ద్వారా నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆవశ్యకత అనేది మనం తెలుసుకోకపోతే దాని ద్వారా ప్రమాదం అనేది ఏర్పడుతుంది. ఎలాగంటే మనం ఎవరినైనా ఒక వ్యక్తిని ఇక్కడ నుండి నువ్వు 2 మైళ్ళ దూరం పరిగెట్టు అంటే ఎందుకు పరిగెట్టాలి అని చెప్పి, లేకపోతే నేను ఎందుకు పరిగెత్తలేను చాలా కారణాలు చెప్తాడు. కానీ ఆ వ్యక్తిని ఒక పిచ్చి కుక్క తరిమింది అనుకోండి, ఆ కారణాలు ఏం చెప్పడు, పరిగెడతాడు. ఎందుకంటే పరిగెట్టడం అవసరం కాబట్టి. అలాగే ఇక్కడ భాష నేర్చుకోవటం మనకు అవసరం అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇందాక మీరు అడిగినట్టుగా మనకు రిజర్వేషన్ ఉంది కదా, గతంలో ఉన్నటువంటి ఆ 3% ఇప్పుడు 5% చేశారు. కాబట్టి మనకు ఆంగ్ల భాషతో పనే ఉంది అనేటువంటి విధంగా కూడా ఆలోచించవచ్చు. అయితే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. మొదటిది ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కల్పన చాలా స్వల్పంగా జరుగుతుంది. రెండవది ప్రైవేట్ సెక్టర్లోనే ఉద్యోగాలు పొందవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఇక్కడ ప్రభుత్వ రంగంలో అరకొర ఉపాధి కల్పన ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. మరి అలాంటి సందర్భంలో మనకు ప్రైవేట్ సెక్టర్ మీద మనం ఆధారపడవలసినటువంటి అవసరం ఉంది. పోనీ ప్రభుత్వ రంగంలో కూడా మనకు రిజర్వేషన్ ఉన్నా సరే ఎవరికి వాళ్ళు నేర్చుకోకపోతే 10 మంది నేర్చుకున్నారు అనుకోండి, వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. రిజర్వేషన్ ఉంది కరెక్టే, కానీ రిజర్వేషన్ అంటే గతంలో అయితే ఓకే ఎంఏ ఇంగ్లీష్ చేశాను, సో రేపు ఎక్కడైనా ఇంగ్లీష్ లెక్చరర్, ఇంగ్లీష్ ప్రొఫెసర్ పోస్ట్ పడితే నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి నాకే వస్తుంది అనుకోవచ్చు. అది కూడా మన రోస్టర్ సిస్టమ్ బట్టి ఉంటుంది. నీకు ఎప్పుడు ప్రతి రిక్రూట్మెంట్లో కూడా మనకు రిజర్వేషన్ అనేది ఉండదు. ఇప్పుడు మనకు రోస్టర్ 0.6 అంటే 100 ఉద్యోగాల్లో ఒక ఎగ్జాంపుల్ పోయిన సంవత్సరం రోస్టర్ 0.6లో ఎవరో ఒకరు అపాయింట్ అయ్యారనుకోండి, 100 ఉద్యోగాలు భర్తీ చేస్తే తప్ప మనకు ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకో. తర్వాత ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకుంటారో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. ఒక ఉద్యోగానికి ఇప్పుడు అందరితో కూడా దాదాపు 10 మంది, 20 మంది, 25 మంది కూడా పోటీ పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనకు దీన్ని ఖచ్చితంగా మనం నేర్చుకుంటేనే ఉద్యోగం పొందేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే బాగా ఉపయోగించాలి భాషను, యూసేజ్. మనం భాషను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఎక్కువగా మనం ఆ భాషలో ప్రావీణ్యాన్ని సంపాదించగలుగుతాం. ఎలా ఉపయోగించాలి? మన చుట్టూ ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. ఎవరు లేరు, ఓకే, ఒక విషయానికి సంబంధించి ఎలా మాట్లాడాలో మన మనసులో మనమే అనుకున్నా సరే మనం భాషను నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటారా, ఒక విషయాన్ని చెప్పాలి, అది ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ ఆ భాషను ఇంకొకరు ఎవరైనా ఉపయోగించినప్పుడు మనం చెప్పదలుచుకున్న దాన్ని వాళ్ళు ఎలా చెప్పారో మనం వింటే వాటిని నేర్చుకోవచ్చు. ఆ క్రమంగా కొంతకాలం తర్వాత మనం భాష నేర్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇదేదో 1 రోజు 2 రోజుల్లో వచ్చేటువంటి వ్యవహారం కాదు, జరిగేటువంటి కార్యక్రమం అందుకంటే కాదు. ఇదొక దీర్ఘకాల ప్రక్రియ, రైట్? తర్వాత ఇన్స్ట్రక్షన్ అంటే మనం ఖచ్చితంగా అర్థులకు బోధించాలంటే నిష్ణాతులైన వారు, ప్రత్యేక శిక్షణ కలిగినటువంటి ఉపాధ్యాయులు అవసరం ఉంది. అలాంటి ఉపాధ్యాయులు దొరికినట్టయితే మనం చక్కగా వారి వద్ద నుండి నేర్చుకోవచ్చు. నేను అదృష్టం కొద్దీ వెంకటేశ్వరరావు గారని కడప అంచుల ఉన్నత పాఠశాలలో మంచి ఉపాధ్యాయులు దొరకడం చేతే నా ప్రస్తుత పరిస్థితి, నా స్థితి ఏదైతే ఉందో అదంతా కూడా ఆ మహానుభావుడు నాకు నేర్పించినటువంటి విద్య ద్వారా మాత్రమే సాధ్యమైంది. కాబట్టి ఆయనకు ఈ సందర్భంలో నివాళులు అర్పిస్తూ అలాంటి ఉపాధ్యాయులు దొరికితే మనం చక్కగా నేర్చుకోవచ్చు. లేదు దొరకపోయినా సరే నేను నాకు చెప్పినటువంటి విషయాల ద్వారా మనం వినటం, చదవటం, రాయటం, మాట్లాడటం, LSRW అంటాం కదా, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఇటువంటి కార్యక్రమాలు చక్కగా చేస్తే భాష నేర్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ నాట్ ఏ కాంటెంట్ బేస్డ్ లాంగ్వేజ్, ఇట్స్ ఏ స్కిల్ బేస్డ్ లాంగ్వేజ్.
ఇది నైపుణ్యం. భాష నేర్చుకోవటం అనేది ఒక నైపుణ్యం. నైపుణ్యాలను మనం అభివృద్ధి చేసుకోవాలన్నా, అలవర్చుకోవాలన్నా వాటి గురించి చదివితే రాదు. ఈత కొట్టడం నేర్చుకోవాలనుకోండి, ఈత నేర్చుకోవాలంటే మీరు ఈత గురించి చదివితే రాదు, ఈత గురించి వీడియో చూస్తే రాదు. నీళ్ళలో దిగాలి, ఆ ఈత కొట్టడం తర్ఫీదు ద్వారా, శిక్షణ ద్వారా నేర్చుకోవాలి. ప్రత్యక్షంగా మనం దాంట్లో ఇన్వాల్వ్ అయితే తప్ప నేర్చుకోలేము. అందుకని ఇక్కడ ఉపాధ్యాయులు కూడా ఏం చేయాలంటే విద్యార్థుల అభ్యసన ప్రక్రియలో వాళ్ళను ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేయాలి. అదే కన్ఫ్యూషన్స్ చెప్పాడు. టెల్ మీ ఐ ఫర్గెట్, షో మీ ఐ రిమెంబర్, ఇన్వాల్వ్ మీ ఐ అండర్స్టాండ్. ఆ లాంగ్వేజ్ లెర్నింగ్ లో స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేసినప్పుడే నేర్చుకోగలరు. అందుకని ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా అంశాలు ఉన్నట్టయితే ఉపాధ్యాయ కేంద్ర విద్య కాకుండా విద్యార్థుల కేంద్రంగా విద్యను గడపవలసినటువంటి అవసరం. ఇటువంటి అంశాలన్నింటినీ చూసుకున్నట్టయితే అంధులకు ఆంగ్ల భాషను నేర్పించడం కానీ, వారు నేర్చుకోవడం కానీ జరుగుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి అపోహలను కూడా తొలగించుకోవటానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ అంధులు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఏదో రిజర్వేషన్ అదృష్టం బాగుండి వచ్చి ఇప్పుడు ఏంటంటే ఈ పెరుగుతున్నటువంటి ఈ పొల్యూషన్ కారణంగా మన సంఖ్య కూడా బాగా పెరిగిపోతుంది. ఆ రిజర్వేషన్ సరిపోవట్లేదు యాక్చువల్ గా. దాని వల్ల పొందేటటువంటి ఉద్యోగాలు చాలా తక్కువ, దాని వల్ల స్థిరపడినటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువ. అయితే ఈ తక్కువగా ఉన్నటువంటి ఈ సంఖ్యలో కూడా ఇంగ్లీష్ భాష వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్సెస్ ని వాళ్ళ ఉద్యోగంలో చూపిస్తూ వాళ్ళ ఆఫీసర్స్ దగ్గర మంచి మన్ననలు పొందేటటువంటి పరిస్థితి ఉంది. ఈ భాష రాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎందుకంటే ఈ కంప్యూటర్ లో కానీ ఇదంతా సపోర్ట్ లాంగ్వేజ్, కంప్యూటర్ సపోర్ట్ లాంగ్వేజ్ కాబట్టి ఈ కంప్యూటర్ ని ఉపయోగించే ఈ విషయంలో కూడా ఇంగ్లీష్ భాష రాకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా చోటు చేసుకుంటుంది. కాబట్టి ఉద్యోగం వచ్చినా, ఉద్యోగం రాకపోయినా, ఉద్యోగం పొందాలన్నా, లేకపోతే ఒక మంచి గుర్తింపు పేరు కావాలన్నా కూడా ఎవరైనా సరే ఇంగ్లీష్ భాషని నేర్చుకోవడం తప్పదు. అది ఒక అవసరంగానే భావించాలి. అట్లని చెప్పి మాతృభాషని మర్చిపోమని దీని ఉద్దేశం కాదు. మన ఇక్కడ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి, అంటే పుట్టినరోజు మనము ఆమె బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆమె కూడా తన భాషతో పాటు రకరకాల భాషలు, ఒక 4-5 లాంగ్వేజెస్ ఆమె వినికిడి శక్తి లేకపోయినా సరే తన స్పర్శ జ్ఞానాన్ని ఉపయోగించి నేర్చుకుంది. అదే విధంగా ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినట్లు ఈ అభ్యసన ప్రక్రియలో పిల్లవాడిని మిళితం చేయడం, ఇది వాళ్ళ టీచరు ఆమెని ఆ విధంగా ప్రోత్సహించి ఆ విధంగా ఆమెని ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్ళింది. అంటే ఆమెకి తాకితే తప్ప ఏ విషయం అర్థం కాదు కాబట్టి ఆమెని ఈ వాన అంటే ఎలా ఉంటుంది, ఈ చెట్లు అంటే ఎలా ఉంటాయి, ఎండ అంటే ఎలా ఉంటుంది, ప్రతిదీ ఆమె తాకి చూసేది. ఒక పరిస్థితిని, జూ పార్క్ ని కానీ అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని కానీ అలా ఆమెని ఇన్వాల్వ్ చేయబట్టే ఆమె ఆ రేంజ్ కి వెళ్ళగలిగింది. అంటే ఒక 2 డిఫికల్టీస్ బాధపడుతూనే ఆమె ఇన్ని చేయగలిగింది అంటే మనము కేవలం ఒకే ఒక డిఫికల్టీతో బాధపడుతున్నాం, మనం ఇంకా ఎన్నో చేయొచ్చు అనుకోవాలంతే. ఇందాక ప్రొఫెసర్ గారు మంచి గైడెన్స్ ఇచ్చారు, చాలా అదనపు సమాచారాన్ని కూడా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మన అసలైనటువంటి విషయంలోకి వస్తే, ఇప్పుడు మనము బాలాజీ విఠల్ గారు రాసినటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ని వీళ్ళకి ఇస్తున్నాము, అంటే అందరికీ ఇస్తున్నాము. అయితే ఈ బుక్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్? స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి? సంతోషం అండి. ముందుగా మీకు ప్రత్యేక అభినందనలు. పుస్తకాలు హస్తక భూషణం అంటాం మనం. అలాగే ఫ్రాన్సిస్ బేకన్ రీడింగ్ మేక్ ఇట్ ఎ ఫుల్ మ్యాన్ అని అంటారు. అంటే మనం సమాచారాన్ని గ్రహించడానికి దేనికి సంబంధించిన పఠనం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ జ్ఞాన సముపార్జన. కాబట్టి ఇలాంటి పుస్తకాలను మరీ ముఖ్యంగా వ్యాకరణంతో కూడినటువంటి పుస్తకాన్ని పిల్లలకు అందించాలనేటువంటి మీ ఆలోచన చాలా అభినందించదగ్గటువంటి విషయం. ఇతరులు కూడా దీన్ని చూసి మనం కూడా ఇలాంటి పనులు చేయాలనేటువంటి ప్రేరణ, స్ఫూర్తి కలిగించేటువంటి ఒక చర్యగా నేను భావిస్తున్నాను. సరే,
విద్యార్థుల తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భావి భారత పౌరులను చక్కగా తీర్చిదిద్దడంలో వారికి బాల్య దశలో కావలసినటువంటి విజ్ఞానాన్ని అందించడంలో ఇలాంటి ప్రయత్నాలు చాలా తోడ్పడతాయని మనం చెప్పక తప్పదు. ప్రిపరేటరీ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు చెప్పారు, ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ బిల్ట్ ఇన్ క్లాస్ రూమ్స్. భారతదేశం యొక్క భవిష్యత్తు అది ఎప్పుడో 64-66 సంవత్సరాల మధ్యలో చెప్పినటువంటి మాట. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా అంతే. అది కొన్ని మాటలు అవి ఒక యుగానికో లేకపోతే ఒక కాలానికో మాత్రమే వర్తించేవి కావు. అవి మానవ మనుగడ ఉన్నంత కాలం మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయాలు. సో జాతి నిర్మాణం అనేది తరగతి 4 గోడల మధ్య జరుగుతుంది, లేకపోతే తరగతి గదిలో జరుగుతుంది. తరగతి గదిలో జరగాలంటే ఇలాంటి పుస్తకాలు కావాలి, ఉపాధ్యాయులు కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి, విద్యార్థులకు కుటుంబం నుంచి కూడా మంచి మద్దతు లభించాలి. సరే, అందులో భాగంగానే ఈ గ్రామర్ పుస్తకాలు ఇస్తున్నారు. పుస్తకం విషయానికి వచ్చేసరికి ఈ పుస్తకం యొక్క శీర్షికకు తగ్గట్టుగానే ఈ పుస్తకమే ఒక ఉపాధ్యాయుడు. అంటే ఈ పుస్తకాన్ని మీరు చదువుతూ ఉన్నట్టయితే ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఉపాధ్యాయుడు మీకు వ్యాకరణాన్ని బోధిస్తున్నట్టుగా ఉంటుంది. ఆ అనుభూతికి లోను. ఎలా అలాంటి అనుభూతి ఎందుకు కలుగుతుంది అంటే, అలాంటి జాగ్రత్తలు తీసుకొని ఆయన రచయిత తన అనుభవాన్నంతా రంగరించి అందులో ఎలాంటి టాపిక్స్ రాయాలి, ఆ టాపిక్ను ఎలా ప్రెజెంట్ చేయాలి, అది కూడా విద్యార్థుల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత సమాజంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, తర్వాత పిల్లలకు ఎలాంటి తప్పుడు విషయాలను నేర్పిస్తున్నారు. కొన్ని తప్పైనటువంటి మాటలు, తప్పైనటువంటి వ్యాకరణం చాలా ప్రాచుర్యంలో ఉంటుంది. అసలు అది కాదంటే కూడా కొంతమంది అబ్బాయి ఇంగ్లీష్ వస్తుందా రాదా అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీపోన్ అంటారు, ఎగ్జామ్స్ ప్రీపోన్ అయ్యాయండి అంటారు. అసలు ప్రీపోన్ అన్నమాట ఇంగ్లీష్లో లేదు. పోస్ట్ పోన్, దానికి వ్యతిరేక పదం అడ్వాన్స్డ్ అంటాం. ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్, లేకపోతే ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఈస్ చేంజ్డ్. అది ముందుకు జరిగింది అని చెప్పడానికి మనం అడ్వాన్స్డ్ అంటాం తప్ప దాన్ని ప్రీపోన్ అనే మాట మనం ఉపయోగించుకొస్తాం. అలాగే బైవాక్ అని అంటూ ఉంటారు. ఎవరైనా నువ్వు బైవాక్ అనకూడదంటే ఏం పెద్ద తెలియదు, ఆన్ ఫుట్ అన్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ పుస్తకంలో తెలియజేయడం జరిగింది. అక్కడ ఇంకొక చక్కటి విషయం ఏంటంటే షుడ్, ఈ పుస్తకంలో రాశారు. షుడ్ అనే దాని గురించి మాట్లాడుతూ అది మోడల్ యాక్సిలరీస్ లో భాగంగా షుడ్ అనే ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ చాలా మంది షుడ్ అంటే షెల్ఫ్ పాస్ట్ టెన్స్ అని అనుకుంటారు, అలాగే వుడ్ అంటే వీక్ పాస్ట్ టెన్స్ అనుకుంటారు. కానీ ఆయన చెప్తారు ఆ విషయాన్ని తెలుసుకొని ఇలాంటి సమస్య ఉంది కాబట్టి దాన్ని సరిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అక్కడ చెప్పారు, అయ్యా నాయన, షెల్ అనేది భవిష్యత్తును తెలియజేసేటువంటి ఒక మోడల్ యాక్షన్ అనేది, అలాంటి దానికి మళ్ళీ గతం ఎలా ఉంటుంది, పాస్ట్ టెన్స్ అంటే గతం. ఫర్ ఎగ్జాంపుల్ గో, వెళ్ళటం, వెంట్ అనేది పాస్ట్ టెన్స్, గాన్ అనేది పాస్ట్ పార్టిసిపల్. సో ఒక వర్క్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నట్టయితే దానికి పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ ఉంటుంది. ఇది నువ్వు ఈ ఫ్యూచర్ టెన్స్ ఇండికేట్ చేసేటువంటి ఆ మోడల్ యాక్సిలరీని తీసుకొని దాన్ని నువ్వేమో మళ్ళీ దానికి ఒక పాస్ట్ టెన్స్ ఉంటుంది అంటే. కానీ అలాగే చాలా మంది ఉపాధ్యాయులు చెప్తూ ఉంటారు, విద్యార్థులు కూడా అలాగే నేర్చుకుంటారు. ఇప్పుడు అలాగే మనం వోవెల్స్ అంటే ఏఐఓయు వోవెల్స్ అని చెప్పి చాలా మంది మనం చెప్తూ ఉంటాం. కానీ ఆయన అక్కడ చాలా వివరంగా రాశారు. వోవెల్స్ అనేది ఏఐఓయు అది లెటర్స్ కాదు, సౌండ్ను బట్టి అది వోవెల్ సౌండా కాన్సోనెంట్ సౌండా అనేది నిర్ణయం అవుతుంది, అంతే తప్ప లెటర్స్ని బట్టి కాదు. ఎందుకంటే
AEIOU అనేటువంటి పదాలతో ప్రారంభమయ్యే అక్షరాలతో ప్రారంభమయ్యే ప్రతి పదం ఓవెల్ సౌండ్ కాదు. దానికి ముందు యాన్ అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించు. ఉదాహరణకు జాన్ ఈస్ ఏ యూరోపియన్ అండ్ హీ మ్యారీడ్ an ఆస్ట్రేలియన్ అన్నాడు. యూరోపియన్ స్పెల్లింగ్ ఏంటి? EUROPEAN. మరి ఈ అనేటువంటి లెటర్తో స్టార్ట్ అయింది. కానీ మరి అక్కడ యాన్ యూరోపియన్ అంటలేదు, మనం ఏ యూరోపియన్ అని అంటున్నాం. కాబట్టి ఇది అక్షరంతో సంబంధం కాదు, పలకటం. అక్కడ పలకడానికి సంబంధించి కూడా ఆయన చాలా వివరంగా చెప్తారు. స్ట్రెస్ లేకుండా చాలా సులభంగా గాలితో పాటు ఆ శబ్దం బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నట్టయితే అది ఓవెల్ సౌండ్. మనం స్ట్రెస్తో నొక్కి పలుకుతూ కొంత ప్రయత్నం అవసరమైనట్టయితే అది కాన్సోనెంట్ అని చెప్తారు. ఉదాహరణకు ఇప్పుడు మనం యూరోపియన్ చూడండి ఎలా అంటాం, యూరోపియన్ అని అంటాం. అదే ఎగ్, ఎలిఫెంట్, రైట్? ఎగ్, ఎలిఫెంట్ అంటే ఏంటి? ఓ అని అలా లైట్ గా పలికితే అవి ఓవెల్ సౌండ్స్ అవుతాయి. అదే యూరోపియన్, యూస్ఫుల్, యూనిఫామ్, యూనిక్, వన్ అంటే పోయాలి, వన్, ఇలాంటి చూడండి ఎలా పలుకుతున్నాం. వాటి కొంచెం నొక్కి పలుకుతున్నాం కాబట్టి అవన్నీ యు లేకపోతే ఓ అనేటువంటి లెటర్స్ తో ప్రారంభమైనా సరే అవి కాన్సోనెంట్స్ గానే మనం గుర్తించాలి. ఏ అనేటువంటి ఆర్టికల్ వాటి ముందు ఉపయోగిస్తాం. అలాగే హెచ్ లెటర్ తో కొన్ని పదాలు ఉంటాయి. అవర్, HOUR, అవర్, an award, an honorable, an honest, an aid అని ఇలా హెచ్తో స్టార్ట్ అయ్యేటువంటి చాలా పదాలను మనం ఓవెల్స్ గా భావిస్తాం. కాబట్టి యాన్ అని ఉపయోగించాలి. ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇలాగే ఈ ఓవెల్స్ కు సంబంధించి ఏంటంటే రెండు పదాలు అంటే రెండు అక్షరాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తే అది ఏ కొత్త పదాన్ని ఇవ్వకపోతే అవి కాన్సోనెంట్. ఏదో ఒక కొత్త పదాన్ని కనీసం నాతో ఒక శబ్దాన్నైనా ఇస్తే అది మనకు కాన్సోనెంట్ అవుతుంది. ఒక కొత్త పదం ఇచ్చినట్టయితే అది ఓవెల్ అవుతుంది. ఏ పదాన్ని ఇవ్వకపోతే అవి కాన్సోనెంట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు CM అనేటువంటి రెండు అక్షరాలను మనం కలిపితే ఏమవుతుంది? అంటే అది అబ్రివియేషన్ చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు. సరే CM కాదు, CB అని కలిపాము. CB వల్ల కొత్త పదం వచ్చే అవకాశం లేదు. అదే మీరు AS అని అనుకోండి, యాజ్ అవుతుంది. అలాగే మనం ఈ రకంగా ఏంటంటే రెండు ఓవెల్ సౌండ్స్ పక్కనున్న లేకపోతే ఒక ఓవెల్ సౌండ్ కు తర్వాత ఇంకో పదం ఉన్నా సరే అవి కొత్త పదాలు ఆవిర్భావం లేదా కనీసం ఒక శబ్దమైనా వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఆయన ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. అంతేకాదు కాన్వర్జేషన్ విషయానికి వచ్చినప్పుడు మనం కాన్వర్జేషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, అందులో భాగంగా ఫ్యామిలీ మేనర్స్ మనం ఎలా అలవర్చుకోవాలి, ఇంటర్వ్యూ మేనర్స్ ఎలా అలవర్చుకోవాలి, ఇమిగ్రేషన్ మేనర్స్ ఎలా అలవర్చుకోవాలి. ఇక్కడ ఇమిగ్రేషన్ మేనర్స్ అని అంటే ఏంటంటే మనం వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. వాళ్ళు మనం ఎయిర్పోర్ట్లో దిగి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి అధికార పత్రాలను అన్నిటినీ పరిశీలించి మనల్ని కొన్ని ప్రశ్న వేయడం జరుగుతుంది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎంతకాలం పాటు ఉంటారు, ఏం చేస్తారని. అవి మనం కరెక్ట్గా సమాధానం చెప్పగలగాలి. అంతే తప్ప నేను ఇక్కడ డబ్బులు సంపాదించడానికి వచ్చాను, $1 అయితే మా భారతదేశ కరెన్సీలో 75 రూపాయలు వస్తుంది, నెలకు 2,000 మిగిలితే $150,000 అవుతుంది, కాబట్టి నేను ఒక 10 సంవత్సరాలు పనిచేసి అక్కడికి వెళ్ళి పొలం కొనుక్కోవాలనుకుంటున్నాను, లేకపోతే మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను అని చెప్తే వాళ్ళు నీ యొక్క ఇక్కడ ఈ
పాస్పోర్ట్ మేము తిరస్కరిస్తున్నాం, వెళ్ళిపో అనేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, ఎలాంటి పదాలను ఉపయోగిస్తే మనం అనుకున్నటువంటి అర్థాన్ని పొందగలుగుతాము అనేటువంటి విషయాలను ఆయన చాలా స్పష్టంగా ఉదాహరణలతో, పైగా బేసిక్ ఒకాబులరీ అంటే ప్రతి టాపిక్ కు సంబంధించి బేసిక్ ఒకాబులరీని అక్కడ పదాలు అర్థాలతో సహా వివరించడం జరిగింది. అంతేకాకుండా తెలుగులో మీకు ప్రతి వాక్యానికి కూడా వెంటనే తెలుగులో అర్థం ఇచ్చారు. బైలింగ్వల్ మెథడ్ అనుసరించడం జరిగింది. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే అభ్యాసన ప్రారంభ దశలో ఉన్నటువంటి వారికి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఉదాహరణకు టేబుల్, పిల్లాన్ని ఎవరైనా పిలిచి ఇంగ్లీష్ మీడియంలో చదివేటువంటి పిల్లాన్ని టేబుల్ అంటే ఏంటమ్మా, టేబుల్ అంటే టేబులే కదండి, అది 4 కార్లు ఉంటాయి, అది చెక్కతో చేస్తారు, దాని మీద మనం భోజనం కూడా చేయొచ్చు, లేకపోతే టీవీ పెట్టుకోవచ్చు, పుస్తకాలు పెట్టుకోవచ్చు అని ఇలా చెప్తాడు తప్ప దాని బల్ల అంటాం అనేటువంటి విషయాన్ని తెలియదు. తెలుగులో ఏమంటారో తెలియదు. చైర్ అంటే కుర్చీ అంటారనేటువంటి విషయం తెలియదు. సరే, కొన్ని ఎలాగో మనకు తెలుగులో పెద్ద వాటికి సమానమైనటువంటి అర్థాలు ఉన్న పదాలు ఉండకపోవచ్చు, అటువంటివి పర్లేదు. కానీ ఇలా ఒకే వాక్యాన్ని 2 భాషల్లో తెలుసుకోవటం ద్వారా అభ్యసన ప్రక్రియ చాలా సులభంగా, సమర్థవంతంగా, వేగంగా జరుగుతుంది అని మనం గుర్తించాలి. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈయన తన ఈ పుస్తకం ద్వారా విద్యార్థులకు అందించారు. ఇది నిజంగా చాలా చాలా ఉపయోగపడేటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని విద్యార్థులు చక్కగా చదివి వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను ఆంగ్ల భాషకు సంబంధించి నివృత్తి చేసుకొని ఆంగ్ల భాష పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని ఈ భాషను తమ భవిష్యత్తు అవసరాలకు, ఉపాధిని పొందటానికి దాని ఒక జాబ్ కాంపిటెన్స్గా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ ఈ పుస్తకానికి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ టీచర్ పుస్తకానికి సంబంధించి, అదే విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకానికి సంబంధించి చాలా మంచి డీటెయిల్స్ ఇచ్చారు సార్. అయితే ఇక్కడ ఎక్కువగా ఏంటంటే మన వాళ్ళందరూ కూడా భ్రమపడేటటువంటి విషయం, ఒక అపోహలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చేసుకుంటే సరిపోతుంది కదా, అసలు గ్రామర్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ గ్రామర్ లేకపోయినా ఇంగ్లీష్ భాష మాట్లాడొచ్చు కదా అనేటటువంటి ఒక అపోహలో ఉన్నారనమాట. అసలు గ్రామర్ నేర్చుకోవడం అవసరం అంటారా, లేకపోతే ఈ గ్రామర్ నేర్చుకోకుండా భాష మాట్లాడడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయి, లేదంటే ఏదైనా సమస్యలు వస్తాయని మాకు ఏమైనా తెలియజేసే విషయాలు ఉన్నాయా సార్? బాగుందండి పద్మజ గారు. ఇక్కడ 2 విషయాలు. స్పోకెన్ ఇంగ్లీష్ వరకు అయితే పెద్దగా గ్రామర్ లేకపోయినా పర్లేదు. ఇది మనం చెప్పటం కాదు, జార్జ్ బెర్నార్డ్ షా అనే చెప్పాడు. బహుశా మీరు డిగ్రీ చదివే రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్ అనే ఒక లెసన్ చదివే ఉంటారు. అది జార్జ్ బెర్నార్డ్ షా గారు రాశారు. యాక్చువల్గా అది జార్జ్ బెర్నార్డ్ షా బీబీసీలో ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, ఇది ట్రెజర్స్ ఆఫ్ ద స్పోకెన్ వరల్డ్ అనేటువంటి కార్యక్రమంలో ఆయన చెప్పినటువంటి విషయాలను దాని యొక్క ట్రాన్స్క్రిప్ట్ ఆలస్యం. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటూ ఉన్నట్టయితే మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అనేది ఎక్కడా లేదు కాబట్టి దాన్ని నేర్చుకోవాలనే ప్రయత్నం చేయటం కూడా అవసరం లేదు. ఆయన దానికి ఒక చక్కటి ఉదాహరణ కూడా అక్కడ ఇవ్వటం జరిగింది. అదేంటంటే, మీరు బీబీసీ న్యూస్ విన్నట్టయితే ఆ బీబీసీలో వార్తలు చదివేటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కో పదాన్ని ఒక్కో రకంగా పలుకుతూ ఉంటారు.
అలా ఒకే పదాన్ని వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా పలికేటువంటి ఆ అసౌకర్యాన్ని నివారించటం కోసం ఒక యూనిఫామ్ ప్రొనౌన్సియేషన్ ఆ బీబీసీలో పనిచేసేటువంటి వారికి అందించటం కోసం ఒక కమిటీని ఏర్పరిచి మీరు ఒక యూనిఫామ్ ప్రొనౌన్సియేషన్ అనేది ఒకటి తయారు చేయండి. మా వాళ్ళందరికీ దాన్ని నేర్పించి అందరూ కూడా ఈ రకంగా పలికేటట్టుగా మేము వారికి నేర్పించి తర్వాత బీబీసీ న్యూస్ ఎవరు విన్నా సరే ఒక పదాన్ని న్యూస్ రీడర్స్ అందరూ కూడా ఒకే రకంగా పలికేటట్టుగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక కమిటీ వేశారు. అందులో నిష్ణాతులైనటువంటి వారిని వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారు, రచయితలు, డైరెక్టర్స్, యాక్టర్స్, వీళ్ళందరితో ఒక కమిటీ వేశారు. అయితే ఆ కమిటీ వాళ్ళు చాలా సమావేశాలు నిర్వహించిన తర్వాత కూడా వాళ్ళలో కనీసం చాలా ముఖ్యమైనటువంటి పదాలు ఎస్ ఆర్ నో అనేటువంటి పదాలనే ఎలా పలకాలనేటువంటి విషయంలో వారికి ఏకాభిప్రాయం కుదరలేదు. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, మీరు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అనేది ఏదో ఉందనుకొని అది నేర్చుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని మానేసి ఇతరులకు అర్థమయ్యేటట్టుగా మీరు ఇంగ్లీష్ మాట్లాడితే సరిపోతుంది. మీరు ఇంగ్లీష్ను మాతృభాషగా కలిగినటువంటి దేశాలకు వెళ్ళినా సరే ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవని చెప్పి సరే చాలా ఉదాహరణలు ఇచ్చాడు. మనం ఇప్పుడు అవన్నీ ఇక్కడ ప్రస్తావించడానికి సమయం సరిపోదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ వరకు అయితే గ్రామర్తో పెద్దగా పని ఉండదు. అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో గ్రామర్ పూర్తిగా లేకపోయినా పర్లేదు అనేది కాదు, కానీ స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్. అది ఇతరులకు అర్థమైతే చాలు. కానీ రిటర్న్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందులో వ్యాకరణానికి సంబంధించిన దోషాలు కానీ ఇతర దోషాలు కానీ ఉండకూడదు. ఎందుకంటే మనకేదో గ్రీక్ భాషలో చెప్పినట్టుగా స్క్రిప్టా మ్యానెంట్ వర్బా వాలెంట్ అని అంటారు. అంటే వాట్ ఎవర్ ఈజ్ స్పోకెన్ డిసపియర్స్ ఆర్ వానిషెస్, వాట్ ఎవర్ ఈస్ రిటర్న్ దట్ రిమైన్స్ ఫర్ ఎ లాంగ్ టైం. అంటే మనం మాట్లాడిన విషయాలు ఎక్కువ కాలం పడతారు. అంటే ఇప్పుడైతే రికార్డింగ్ వచ్చింది కాబట్టి అది వేరు, గతంలో అలాంటివి లేదు కాబట్టి మాట్లాడినటువంటి విషయాలు అవి అదృశ్యమైపోతాయి. కానీ లిఖితమైనటువంటి విషయాలు మాత్రం చాలా కాలం పాటు నిలిచి ఉంటాయి. అందువల్ల ఎక్కువ కాలం పాటు నిలిచి ఉండేటువంటి విషయాలకు సంబంధించి దోషాలు లేకుండా చూసుకోవలసినటువంటి అవసరం. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి నేను ఢిల్లీలో ఉన్నాను అని చెప్పాలి. దానికి అతను ఐ వాజ్ ఇన్ ఢిల్లీ అని అన్నాడు అనుకోండి. అంటే అలా దాన్ని చదివే వాళ్ళు ఏమనుకుంటారు, ఐ వాజ్ ఇన్ ఢిల్లీ అన్నట్టయితే ఓహో ఈయన ఢిల్లీలో ఎప్పుడో నిన్నో మొన్నో లేకపోతే పోయిన సంవత్సరం గతంలో ఎప్పుడో ఉన్నాడు అని అనుకుంటారు. అంటే ఇక్కడ సరైనటువంటి వ్యాకరణాన్ని ఉపయోగించకపోతే దాని అర్థం మారిపోయేటువంటి ప్రమాదం. ఐ ఆమ్ ఇన్ ఢిల్లీ, ఐ వాజ్ ఇన్ ఢిల్లీ అనే దానికి చాలా తేడా ఉంది. అలాగే ఇప్పుడు ఉదాహరణకు మనం రైటింగ్ విషయానికి వచ్చేటప్పటికి పంక్చువేషన్, చిన్న కామా ఫుల్ స్టాప్లు ఒకవేళ సరిగ్గా లేకపోయినా దానివల్ల కూడా ప్రమాదం వస్తుంది. మనం ఎక్కువ కాలం పాటు చాలా సందర్భాల్లో విన్న ఉదాహరణ, మనందరికీ తెలిసినటువంటి ఉదాహరణ. ఒక వ్యక్తికి జడ్జి ఉరిశిక్ష వేశారు. అయితే తర్వాత ఆయన నిర్దోషి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ గుమస్తాను పిలిచి ఆయనను ఉరి తీయద్దని చెప్పు, వదిలేయమని చెప్పు అన్నాడు. అంటే ఏం పంపించమంటారు సార్? ఆయన ఏం చెప్పాడంటే హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అని రాసి పంపించు అన్నాడు.
మెసేజ్ టైప్ చేసి పంపించమన్నారు. అలాగే ఆ గుమస్తా కూడా ఆయన చెప్పినట్టుగానే టైప్ చేసి మెయిల్ పెట్టారు. తర్వాత రోజు చూస్తే వార్తాపత్రికల్లో ఆయన ఫిక్స్ చేశారని వచ్చింది. జడ్జి గారికి ఏం అర్థం కాలేదు. ఏంటి నేను చెప్పాను కదా పంపించావా అని అడిగితే అవును సార్ పంపించారండి. ఏం పంపించావు తీసుకురా అంటే హ్యాండ్ హిమ్ అన్న దగ్గర ఫుల్ స్టాప్ పెట్టి నాట్ లీవ్ హిమ్ అన్న. హ్యాండ్ హిమ్ అని ఫుల్ స్టాప్ పెడితే ఏమైంది, ఆయన ఊరు తీసేయండి అని అర్థం వచ్చేసింది. నాట్ లీవ్ హిమ్ అంటే వదిలేయద్దు. రెండు వాక్యాలు అయిపోయాయి. జడ్జి గారు చెప్పింది ఏంటి, హ్యాంగ్ హిమ్ నాట్ అదొక వాక్యం, లీవ్ హిమ్. కానీ అదే మనకు తెలుగులో అంటాడు కదా, రాముడి తోక నివర్ణుడి అనకుండా రాముడి తోక నివర్ణుడి అంటే ఆపవలసిన చోట ఆపకుండా, కామ అవసరం లేని చోట కామ పెడితే, ఫుల్ స్టాప్ అవసరం లేని చోట ఫుల్ స్టాప్ పెడితే ఎంత పెద్ద ప్రమాదం ఉందని చెప్పడం కోసం ఈ ఉదాహరణను మనం చాలా తరచుగా ఉటంకిస్తూ ఉంటాం. కాబట్టి గ్రామర్ అనేది రిటర్న్ లాంగ్వేజ్ లో చాలా ఉపయోగపడుతుంది. అది ఒక వ్యక్తి యొక్క భాషా పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది. మనం లెటర్ రైటింగ్ లేదా ఒక ఎస్సే రైటింగ్ లేదా కాన్వర్జేషన్ డైలాగ్ రైటింగ్, ఎస్సే రైటింగ్, ఇలా ఏ విషయంలోనైనా సరే మనం చక్కగా అనుకున్నటువంటి విషయాలను ఇతరులకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే గ్రామర్ మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. గ్రామర్ మీద మనకు మంచి కమాండ్ ఉన్నప్పుడే మనం మన భాషను సరైన పద్ధతిలో ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే చాలా మందికి ఏంటంటే వేగరిన్స్ ఆఫ్ గ్రామర్ అంటాం. గ్రామర్ అంటే భయం. సో ఆ భయం పోగొట్టాలంటే ఏంటంటే ఇందాక మీరు చెప్పినటువంటి ఆ పుస్తకంలో చెప్పిన విధంగా కాంటెక్స్ట్ క్రియేట్ చేసి సిచ్యువేషనల్ ఇంగ్లీష్ వాటి ద్వారా మనం ఇంగ్లీష్లో నేర్పించేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మన గ్రామర్ నేర్చుకున్నామనగానే పిల్లవాడికి కొంత ఒక రకమైనటువంటి తెలియకుండానే కొంత భయానికి లోనై, అబ్బా గ్రామరా అయితే మనకు రాదు కదా అది, కాబట్టి మనకు పెద్దగా పని లేదేమో అంటుంది. అలా కాకుండా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ పిల్లాడికి అర్థమయ్యేటట్టుగా నువ్వేం చేసావు, వాట్ డిడ్ యు డు యెస్టర్డే, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, వాట్ డూ యూ డూ ఎవ్రీ డే, వాట్ హ్యావ్ యూ డన్, వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్, వాట్ డిడ్ యూ డూ, వాట్ వర్ యూ డూయింగ్, వాట్ హ్యాడ్ యూ డన్, వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్, వాట్ విల్ యూ డూ, వాట్ విల్ యూ బీ డూయింగ్, వాట్ విల్ యూ హ్యావ్ డన్. అలాగే అలా మనం సందర్భానుసారంగా చెప్తే వాళ్ళు తెలియకుండానే నేర్చుకుంటాం. ఆ తర్వాత మనం దానికి సంబంధించినటువంటి ఏమని ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది ఈ సందర్భంలో ఉపయోగిస్తాం. చూడండి ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఇలా ఉపయోగించారు కదా, కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక వాక్యాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉపయోగిస్తాము అనేటువంటి విషయాలు చెబితే వాళ్ళు భయం లేకుండా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గ్రామర్ కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామర్ లేకుండా రిటర్న్ లాంగ్వేజ్ అనేది మనం ఊహించడానికి వీలు లేనటువంటి విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం గురించి, అదే విధంగా ఇంగ్లీష్ గ్రామర్ టీచర్ పుస్తకం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కొటేషన్స్ ని కోట్ చేస్తూ చాలా అదనపు సమాచారం కూడా ఇచ్చారు. అయితే మీరు చెప్పినట్లు గ్రామర్ అనగానే ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రామర్ అట్లని చెప్పి గ్రామర్ ని నేర్చుకోక తప్పదు. ఎందుకంటే ఈ రిటర్న్ లాంగ్వేజ్ నే మనము ఎప్పుడు కూడా ఆధారంగా తీసుకుంటూ ఉంటాం ఎన్ని రికార్డింగ్స్ వచ్చినప్పటికీ కూడా. ఎందుకు అంటే ఒక చోట మాట్లాడిన మాట ఇంకొక చోట మళ్ళీ రాకపోవచ్చు. కాబట్టే ఎప్పుడు కూడా లిఖిత పూర్వకంగా ఉన్నటువంటి భాషకే ప్రాధాన్యతనిస్తూ ఉంటారు కోర్టులో జడ్జెస్ కానీ, లేకపోతే మనం ఏదైనా జీవో సర్క్యులర్స్ తిరిగేసేటప్పుడు కానీ,
ఎంత నోటితో చెప్పినా మళ్ళీ అది రిటర్న్ గా రావాలి, అప్పుడు మాత్రమే మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. అది ఎందుకంటే రిటర్న్ గా ఉన్న దాన్ని క్రైటీరియాగా తీసుకునే మనము దానిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం కావచ్చు, లేకపోతే మనకున్న అవసరాలు తీర్చుకోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతుంటాయి. అదే విధంగా ఈ డిక్షనరీస్ కావచ్చు, లేకపోతే కథా రచయితలు అయితే వేరొక వ్యాసంగాలు కావచ్చు, లేకపోతే కవితా సంపుటులు కావచ్చు, లేకపోతే వాళ్ళు కవులు చెప్పినటువంటి కొటేషన్స్ కావచ్చు, మాటలు కావచ్చు, ఏవైనా సరే లిఖిత పూర్వకమైనటువంటి భాషకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అంటంలో ఏమాత్రం సందేహం లేదు. మనం కూడా మాట్లాడినంత మాత్రాన సరిపోదు, ఎప్పుడో ఒకసారి రాసేటటువంటి పరిస్థితి కూడా, రాయాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే, లేని వాళ్ళకైనా సరే, విద్యార్థులకైనా సరే, నిరుద్యోగులకైనా సరే. కాబట్టి ఖచ్చితంగా గ్రామర్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. అయితే అట్లని చెప్పి గ్రామర్ ని చూడగానే భయపడాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదని చెప్పి ప్రొఫెసర్ గారు చెప్పారు. అదే విధంగా బాలాజీ విఠల్ సార్ గ్రామర్ బుక్ ఏదైతే రాశారో ఆ సార్ కూడా చాలా సింప్లైజ్డ్ చేస్తూ చాలా కొత్త కొత్త విషయాల్ని ఆయన పరిశోధన చేసి చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ ఏ యాన్ ఇవి రెండు కూడా ఒక అన్న అర్థాన్ని ఇస్తాయి, కానీ ఈ రెండు ఎందుకు వాడాల్సి వచ్చింది, అసలు ఎందుకు పెట్టారు అంటే, మన పలకడం యొక్క అంటే భాషని మనం ఉచ్చరించేటప్పుడు సౌకర్యవంతంగా ఫీల్ అవ్వడం కోసం మాత్రమే యాన్ వచ్చిందని. అదే విధంగా ఈ పేర్లన్నీ కూడా వాడుతూ ఉంటాము. అంటే రాముడు చాలా గొప్పవాడు, బావి చాలా లోతుగా ఉంది, ఇవన్నీ కూడా మనం చెప్పేసి దాంట్లోనే విశేషణాలు ఉన్నాయి, సర్వనామాలు ఉన్నాయి, లేకపోతే అది చాలా కష్టం అంటుంటాం. అంటే అక్కడ సర్వనామం ఉంటుంది, అన్ని ఉంటాయి, కానీ ఇవే వాటి పేర్లు అని తెలుసుకోవడమే గ్రామర్, అంతే, ఇంకేం లేదు. అదే విధంగా టెన్స్ విషయానికి వస్తే ఒక కాలాన్ని నిర్దిష్ట కాలము ఇది అని చెప్పి ఎవరు కూడా దాన్ని క్రమబద్ధీకరించలేరు. దాన్ని మనము తీసుకున్నటువంటి పనిని బట్టి అది మనం లాజిక్ గా థింక్ చేసి అవగాహన చేసుకుని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. దాని మీద పట్టు రావాలి అంటే టెన్స్ బాగా అవగాహన చేసుకోవాలి. అసలు ఏంటి ఇంగ్లీష్ లో ఉన్నటువంటి టెన్స్, ఇవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ ప్రెజెంట్ టెన్స్ అంటారు, మళ్ళీ కంటిన్యూస్ అంటారు, మళ్ళీ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు, అన్ని ప్రెజెంట్ లోనే ఉంటాయి. మళ్ళీ అసలు ఏంటి ఇవంతా అనడానికి చాలా చక్కగా, చాలా సింపుల్ గా ఎపిసోడ్స్ బుక్ లో చాలా చక్కగా నీట్ గా సార్ తెలుగులో ఇంగ్లీష్ లో రాశారు. అదే విధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ విషయానికి వస్తే చాలా సింపుల్ గా ఒక 5 స్టెప్స్ తీసుకొని వచ్చి ఎలా చెయ్యాలి అని చెప్పారు. అదే విధంగా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కూడా ఎలా మార్చాలి అని చెప్పి, అదే విధంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈ విషయానికి వస్తే కూడా చాలా అంటే సులువుగా, అంటే చాలా కొన్ని ప్రత్యేకతతో కూడుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి అన్నమాట. అంటే చాలా సులువుగా మనకి అది అర్థం చేసుకుంటే భాషని మనంతట మనం బిల్డ్ చేసేయగల కెపాసిటీ మనకు వస్తుంది అన్నటువంటి నమ్మకం ఈ బుక్ చదివితే వస్తుంది ఖచ్చితంగా. అదే విధంగా మనకి అనువాదం తెలుగులోంచి ఇంగ్లీష్ కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ఎలా అనువదించాలి, దానికి తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అని చాలా ఇంగ్లీషు తెలుగులో రెండిట్లోనూ ఉంది కాబట్టి సార్ చెప్పినట్లు ఇందాక మనకి అర్థమవుతుంది అనమాట. అంటే బేసిక్ లెర్నర్స్ కూడా, అంటే స్టార్టింగ్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా. కాబట్టి ఈ బుక్స్ అందరూ కూడా ఉపయోగించుకుంటారని, టీచర్స్ కూడా వాళ్ళకి బాగా కోఆపరేట్ చేసి నేర్పిస్తారని, అదే విధంగా ఈ ఇంగ్లీష్ భాషని నేర్చుకుని ఉద్యోగాల్లో స్థిరపడి ఈ బాలాజీ సార్ యొక్క ఆయన యొక్క ఆశని నెరవేరుస్తారని నేను చెప్తున్నాను. ఎందుకంటే బాలాజీ సార్ ఇప్పుడు మనకి ప్రాణాలతో లేరనమాట, స్వర్గస్థులు అయ్యారు January 10th. అంటే ఆయన చేసిన ఈ సాహితీ సేవ, ఈరోజు హెలెన్ కెల్లర్ బర్త్డే సందర్భంగా మనం ఇలాంటి మంది ఎంతో మంది మనకి మనం భాష నేర్చుకోవడానికి గాని, లేకపోతే డెవలప్ అవడానికి గాని కృషి చేసి ప్రాణత్యాగం అనేది చేస్తూ ఉంటారు. అంటే ఆయనకి ఒక తీవ్రమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ చాలా 2-3 సంవత్సరాల పాటు ఇబ్బంది పడుతూ అంటే ఆయన చనిపోయే చివరి శ్వాస విడిచేంత వరకు కూడా ఈ ఇంగ్లీషు భాష మీద ఆయన పరిశోధనలు కానీ, లేకపోతే రైటింగ్ కానీ, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో బాలాజీ విఠల్ యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది, ఆ ఛానల్లో కానీ ఆయన ఎపిసోడ్స్ పెట్టడం మాత్రం మానలేదు. ఎందుకంటే ఆయనకు అంత ఇది, అంటే ఇంగ్లీష్ భాష ప్రతి ఒక్కరికి చేరాలి అని ఆయన ఉన్నప్పుడు కూడా చాలా ఎక్కువగా చెప్పేవాళ్ళు అనమాట. ఆ ఆశని, ఆశయాన్ని ఇప్పుడు కొనసాగించే ప్రయత్నం VCA చేస్తోంది. ఆయన యొక్క లక్ష్యం అంటే ఎందుకు ఆయన అంత కష్టపడ్డారు అన్నటువంటి దీన్ని మనం కూడా మనసులో ఉంచుకొని ఈ విలువైనటువంటి సమాచారాన్ని ఉపయోగించుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి VCA
ఛానల్ యూట్యూబ్ ఛానల్ డైరెక్టర్ సంపత్రావు గారికి, అదే విధంగా టెక్నికల్ టీమ్ మన విసివైఏ చిత్తూరు బ్రాంచ్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం గారికి, జనరల్ సెక్రటరీ ప్రభు గారికి, అదే విధంగా విసిఈఏ స్టేట్ ప్రెసిడెంట్ గారు మేము ఎప్పుడు ఏది ఇది చేస్తామన్నప్పటికీ ఆయన ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటారు, దానికి పర్మిషన్ ఇస్తూ ఉంటారు. అందుకని చెప్పి వారికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఇంతటి చక్కటి కార్యక్రమం చేపట్టడానికి ముఖ్యంగా మనకి ఈ విషయం గురించి చెప్పే వాళ్ళు ఒకరు కావాలన్నమాట. అది అవునా కాదా, చేస్తున్న పని కరెక్టా తప్ప అని చెప్పి. కాబట్టి ఏ విషయాన్నైనా ఉదాహరణలతో ఉదహరించగల పండితులు, నిష్ణాతులు అయినటువంటి మన ప్రొఫెసర్ గారు మనకు అందుబాటులోకి వచ్చి ఇలాంటి చక్కని అవకాశాన్ని మాకు కలిగించినందుకు ప్రొఫెసర్ గారికి కూడా మా ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాగుందండి. నిజంగానే ఆ పుస్తకం యొక్క ప్రత్యేకతలు మీరు చెప్పినట్టుగా మన వాళ్ళకు, అంటే దృష్టిలోపం కలిగిన వాళ్ళకు ఈ ఇందులో ఉన్నటువంటి వొకాబులరీ పార్ట్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకొకరు చదివి వినిపిస్తున్నప్పుడు స్పెల్లింగ్, దాని యొక్క అర్థం రెండు కూడా అక్కడ ఉండటం మూలంగా వేరువేరుగా నేర్చుకోవలసినటువంటి అవసరం లేకుండా ఒకే చోట స్పెల్లింగు, అర్థం, దాన్ని ఎలా ఉపయోగించాలో 3 విషయాలు కూడా ఒకే చోట తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా లేకపోతే ఏమవుతుందంటే మీరు ఒక చోట నేర్చుకున్నటువంటి స్పెల్లింగ్ దాన్ని ఆధారంగా చేసుకొని ఇంకో పదాన్ని అలాగే పలకాలంటే మీరు ఆ పదాలను తప్పుగా ఉచ్చరించేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే ఉదాహరణకు పియుటి పుట్ అనేది ఉంది. అంటే మీరు ఏమనుకుంటారు, పి పక్కన యు అనేటువంటి లెటర్ ఉ అనే శబ్దాన్ని ఇచ్చింది కాబట్టి యు అనేది ఎక్కడొచ్చినా ఉ అవుతుంది అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే లెక్క. బియూటి ఆ లెక్క ప్రకారం ఏమవ్వాలి, ఒకవేళ పియూటి అనేది ఎవరైనా నేర్చుకొని పియూటి పుట్ ఉంది కాబట్టి బియూటి బుట్ అంటే కాదు, బియూటి బట్ట అవుతుంది. బియూటి పుట్ట అనాలి, బియూటి బట్ట అనాలి. మరి అక్కడ ఉన్నటువంటి యు ఏమో ఊ శబ్దాన్ని ఇచ్చింది, మరి ఇక్కడ ఉన్నటువంటి యూ లెటర్ ఏమో ఆ శబ్దాన్ని ఇచ్చిందంటే అదంతే ఇంగ్లీష్ లో అలాగే ఉంటుంది. ఏఆర్జియుఈ ఆర్గ్యూ, ఒకడు అలాగే నేర్చుకుని ఆర్గ్యూ అంటే ఓహో జియు అయితే గ్యూ అనాలని, ఐ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ ఆన్ మై టంగ్యూ అన్నాడు. టంగ్యూ ఏంట్రా అంటే జియుఈ గ్యూ, టంగ్ అనాల్సిందే టంగ్యూ అంటున్నాడు. సో ఇలాంటి సమస్యలు ఉంటాయి మనకి. ఇంగ్లీష్ ఈస్ నాట్ ఎ ఫొనెటిక్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది ఫొనెటిక్ లాంగ్వేజ్ కాదు. మరి ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇన్ ఏ లాంగ్వేజ్ వేర్ దెర్ ఈస్ 1-to-1 కరస్పాండెన్స్ బిట్వీన్ ద లెటర్ అండ్ ద సౌండ్ ఇట్ ప్రొడ్యూసెస్, దట్ లాంగ్వేజ్ ఈజ్ సెడ్ టు బి ఫొనెటిక్. అంటే ఏ భాషలో అయితే ఒక అక్షరానికి అది ఉత్పత్తి చేసే శబ్దానికి మధ్య పరస్పర పూర్వకమైన అవినాభావ సంబంధం ఉన్నట్టయితే ఆ భాషలను మనం ఫొనెటిక్ భాషలు అంటాం. ఉదాహరణకు తెలుగు, తమిళం, హిందీ ఇలాంటి చాలా వరకు భారతీయ భాషలు ఫొనెటిక్ భాషలే. అంటే వాటి అక్షరాలకు అవి ఉత్పత్తి చేసే ధ్వనికి మధ్య సంబంధం ఉంటుంది. ఉదాహరణ మనం కా అనే ఒక అక్షరం తెలుగులో తీసుకుంటే కాదు అదే కా, కాగితం అదే కా, కాపురం, కాలి, ఇలా ఏదైనా సరే కాగానే పలుకుతుంది తప్ప ఇంకో రకంగా పలికేటువంటి అవకాశం లేదు. కానీ ఇంగ్లీష్లో అలా ఉండదు. అయితే తెలుగులో కూడా ఏంటంటే కొన్ని మినహాయింపులు ఉంటాయి. అంటే ఉదాహరణకు మనం రాయటం అయితే చెప్పారు అనే రాస్తాము, దాన్ని పలికేటప్పుడు కూడా మనం ఎవరికైనా తెలుగు రాని వాళ్ళకు వార్తలు ఇచ్చి ముఖ్యమంత్రి ఇలా చెప్పారు అని అంటారు. మీరు వాళ్ళ ఇంగ్లీష్లోనో లేకపోతే వాళ్ళ భాషలో రాసుకొని వార్త చదువుతుంటే ముఖ్యమంత్రి ఇలా చెప్పారు లేకపోతే పద్మజ ఇలా చెప్పారు అని చదువుతారు. చెప్పారు కాదు, చెప్పారు. అదే కొన్ని పాటల్లో కూడా మనకు అలా కనిపిస్తుంది. ఏదో అడిగా అడిగా అని పాట పాడతారు. అడిగా కాదు, గ్యా అనాలి, అడిగా అనాలి. చెప్పారు, వెళ్ళారు అన్నప్పుడు మనం అనే శబ్దాన్ని ఇస్తుంది. దాన్ని ప్రత్యేకంగా మనకు అక్షరం లేకపోయినా అలా పలుకుతాం మనం.
కానీ ఇంగ్లీష్లో అయితే అసలు ఇలాంటివి మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి. సిటీ స్పెల్లింగ్ ఏంటి? CITY. సిక్ స్పెల్లింగ్ ఏంటి? SICK. ఇక్కడ సిక్కులో ఉన్నటువంటి సి శబ్దం, సిటీలో ఉన్న సి శబ్దం రెండు ఒకటే, ధ్వని రెండు ఒకటే. సిక్ సిటీ, సిక్ సిటీ. కానీ ఒక చోటేమో సిఐ రాసాం, ఒక చోటేమో SI రాసాం. అలాగే కొన్ని SI ఎక్కడొచ్చినా సి అనే శబ్దాన్ని ఇస్తుందా అంటే మ్యూజిక్ అంటే అక్కడేమో SI అనేది జిక్ అయిపోయింది. సిక్ అవ్వాలి అక్కడ. సిక్ ఉన్న వాళ్ళకు మ్యూజిక్ వింటే సిక్నెస్ పోతుంది, రైట్? ఇదే ఒక ఫేమస్ జోక్ ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆనాటి అమెరికా రాష్ట్రపతి ఎవరప్పుడు? రూజ్వెల్ట్ అనుకుంటారు. అలాగే ఇంగ్లాండ్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, వీరిద్దరూ అట్లాంటిక్ మహాసముద్రంలో ఓడ మీద చర్చలు జరుపుతూ ఈ ఐక్యరాజ్య సమితిని ఎలా రూపొందించాలి ఏంటని మాట్లాడుకుంటూ, అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అన్నమాట, వెల్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, వాట్ అబౌట్ అవర్ నెక్స్ట్ షెడ్యూల్ అన్నాడు. అనగానే విన్స్టన్ చర్చిల్ మంచి ఈయన కొంత రసజ్ఞత కలిగినటువంటి వ్యక్తి, ఆయన హాస్య ప్రియుడు. వెంటనే, వెల్ మిస్టర్ ప్రెసిడెంట్, ఐ వండర్ ఇఫ్ యూ స్టడీడ్. ఆయన వెంటనే ఏమన్నాడు? ఐ మస్ట్ చెక్ యువర్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ షెడ్యూల్ నాట్ స్కెడ్యూల్ అన్నాడు. ఇంగ్లీష్ ఒకసారి కొద్దిగా సరి చేయాలి, షెడ్యూల్ అని పలకాలయ్యా బాబు, అది స్కెడ్యూల్ కాదు అని అన్నాడు. అప్పుడు ఆయన ఈయన కంటే ఇంకా కొంత రసాన్ని పండించేటువంటి వ్యక్తి, ఆయన హాస్యాన్ని పండించేటువంటి వ్యక్తి. ఈ నవరసాల్లో హాస్యం ఒకటి కదా, హాస్యాన్ని పండించేటువంటి వ్యక్తి ఆయన. ఆయన అన్నాడప్పుడు, ఈ సెడ్, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, ఐ వండర్ ఇఫ్ యూ స్టడీడ్ ఇన్ ఎ స్కూల్ ఆర్ సూల్ అన్నాడు. అంటే అయ్యా విన్స్టన్ చర్చిల్, మీరు స్కూల్లో చదివారా సూల్లో చదివారా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే SCHOYL స్కూల్ అవుతుంది, అప్పుడు SCHEDULE స్కెడ్యూలే కదా, అవును, స్కెడ్యూల్ అవ్వాలి కదా, స్కూల్ అంటున్నాం. మరి ఇక్కడ షెడ్యూల్ అన లేదు, ఇది షెడ్యూల్ అనేటట్టయితే దాన్ని సూల్ అనాలి, అంతే కదా, షెడ్యూల్ షూల్. కానీ మీరేమో అక్కడ స్కూల్ అంటూ ఇక్కడ స్కెడ్యూల్. కానీ ఇంగ్లీష్ వాళ్ళు షెడ్యూల్ అనే అంటారు. మనకి ఇంగ్లీష్ దాదాపు వెరైటీస్ అనేవి వేరువేరుగా ఉంటాయి. మనకి ఇప్పుడు మన ఈ టాక్ బ్యాక్ లో కూడా ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్, UK ఇంగ్లీష్ అని ఇలా ఉంటుంది. అందులో ఈ UK ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి ఒకడు వచ్చి ఇండియాలో ఐ కేమ్ హియర్ టు డై అన్నాడు. అనగానే ప్రభులట్టుడు, ఎందుకయ్యా బాబు నువ్వు ఆస్ట్రేలియా నుంచి వచ్చి మా దేశంలో చనిపోతావా? ఎందుకు ఆయన నువ్వు డై ఎందుకు, ఇక్కడ ఉండటానికి రావాలి కానీ టుడై అంటే. ఆ పక్కన ఉన్న పద్మజ లాంటి ఆవిడ, కాదలేడు ఆయన అంతే, టుడే అనే దాన్ని ఆస్ట్రేలియన్స్ టుడే అని అంటారు, ఆయన చావటానికి రాలేదు, ఆయన చావటానికి రాలేదులే, నువ్వు కంగారు పడకు అని చెప్పాను, రైట్? కాబట్టి ఇలాంటి వెరైటీస్ మనకు ఉంటాయి. అందుకనే మనం ఈ ప్రొనౌన్సియేషన్ విషయానికి సంబంధించి కూడా అక్కడే ఆ పదానికి సంబంధించిన స్పెల్లింగ్, మీనింగ్, యూసేజ్ ఈ మూడు ఒకే చోట దొరకటం నిజంగా అది భాష అభ్యసనలో చాలా ఉపకరించే అంశం. సరే, ఇట్లాంటి విషయాలు మనం ఇంకా చాలా చెప్పుకోవచ్చు. అయితే అన్నప్రాసం రోజే ఆవకాయ రుచి అన్నట్టుగా కాకుండా ఇప్పుడు విన్నదాన్ని మీరు ఉపయోగించుకొని మీరు కామెంట్ రూపంలో
ఇక్కడ తెలియజేస్తే మీకు భవిష్యత్తులో భాషాపరమైనటువంటి ఏ అంశాలు అవసరమవుతాయో మీరు పద్మజకు తెలియజేసినట్టయితే మేము ఆలోచించి అటువంటి కార్యక్రమాలను రూపొందించి ఏ రకంగా అయినా సరే మీకు ఉపయోగపడుతుందంటే ఆ రకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించి మీ యొక్క అవసరాలు తీర్చడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే వ్యయతో వృద్ధి మాయా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే మేమే చెప్పండి. ఈ అవకాశాన్ని మేమే అడగాలనుకుంటున్నాం. యాక్చువల్ గా మన VCEA AP యూట్యూబ్ ఛానల్ ఈ సందర్భంగా అది మీ నోటి నుండి అనుకోకుండా రావడం మాకు అసలు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము పొద్దున్నే డిస్కస్ చేసాం ఈ విషయం గురించి కూడా. అంటే VCEA AP యూట్యూబ్ ఛానల్ నుంచే మన ఇంగ్లీష్ క్లాసెస్ కూడా మీ ద్వారా మనము చెప్పించాలి అని చెప్పేసి మన పిల్లలందరికీ యూస్ అయ్యేటట్లుగా దాన్ని గ్రామర్ కానీ లేదంటే స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ కూడా క్లాసెస్ రన్ చేయాలని చెప్పేసి అనుకున్నాం సార్. యాక్చువల్ గా అడగకుండానే దేవుడు వరమిచ్చాడని మీరు అడగకుండానే ఇది ప్రస్తావించడం చాలా హ్యాపీగా ఉంది. అయితే సార్ ఇప్పుడే చెప్పేశారు కాబట్టి ఫ్యూచర్ లో VCEA AP యూట్యూబ్ ఛానల్ త్వరలోనే ఇంగ్లీష్ క్లాసెస్ కూడా మన ప్రొఫెసర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడానికి సిద్ధంగా ఉందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇంగ్లీష్ గ్రామర్ టీచర్ బుక్ లో మనము చూసే విషయాలలో భాష ఈ గ్రామర్ నేర్చుకుంటూనే మనం అన్ని కూడా అంటే ఇందాక సార్ ప్రస్తావించినట్టు ఈ ప్రొనౌన్సియేషన్స్, ఈ హోమోనిమ్స్, లేకపోతే సినోనిమ్స్, లేకపోతే ఈ ఫ్రేజల్ వెర్బ్స్ అని, లేకపోతే ఇంకా రకరకాల యాంగిల్ ఆఫ్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా సార్ డెవలప్ చేస్తూ వచ్చారనమాట. కొద్ది కొద్దిగా ఇంజెక్ట్ చేస్తూ వచ్చారు. కాబట్టి చాలా ఈజీ అవుతుంది మీకు. ఎక్కడా కూడా పరిపూర్ణమైన ఇంగ్లీష్ నేర్చుకుంటాము అన్నటువంటి కాన్ఫిడెంట్ వస్తుంది. కాబట్టి ఎనీవే మళ్ళొకసారి మీకు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అంటే ఈ గ్రామర్ ఇంగ్లీష్ క్లాసెస్ మీరు చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. ఇలాంటి జనహితమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో రూపొందించి మీరు అందులైనటువంటి వారి సమాజానికి మీ సేవను మరింత విస్తరించాలని కోరుకుంటున్నాను. ఇలాంటివి చెప్పటం వల్ల ఎవరికి ప్రయోజనమే కానీ నష్టమే ఉండదు. మీరు అన్నట్టుగా ఇది డిస్టర్బెన్స్ ఏం కాదు. దీని మీద కొంత వర్క్ అయితే జరుగుతుంది. మనకంటే కూడా టెక్నికల్ టీం వాళ్ళు పాపం దాన్ని అంతా సరి చేసుకునే దాన్ని రికార్డ్ చేసుకోవటం ఇవన్నీ కొంత వాళ్ళకి పని, కానీ మనకి ఏం పెద్ద పని ఏం కాదు. అయితే తప్పకుండా మా టెక్నికల్ టీం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు సార్ దీనికి. వెరీ గుడ్. మనకు సంస్కృతంలో చెప్పినట్టుగా వ్యయతో వృద్ధి మాయాతి క్షయమాయాతి సంచయాత్. అంటే మనకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటే అది ద్విగుణీకృతం అవుతుంది, మనం దాచుకుంటే అదృశ్యం అవుతుంది. నాలెడ్జ్ ఈస్ పవర్. ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్, లెట్ అదర్స్ లైట్ దేర్ ల్యాంప్స్ విత్ ఇట్. ఈ ధోరణితోనే మనం ముందుకు వెళ్దాం. మనకు వచ్చినటువంటి జ్ఞానం ఇతరులకు ఉపయోగపడితే అంతకంటే మనకు కావాల్సింది ఏమి లేదు. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి చక్కటి విషయాలు చెప్పటానికి, మీరు మంచి ప్రశ్నలు వేసి ఆ సమాచారాన్ని అందించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం అండి. చైతన్యమే లక్ష్యంగా సంక్షేమమే ధ్యేయంగా చేయూతే గమ్యంగా సేవే మా మార్గంగా. చైతన్యమే లక్ష్యంగా సంక్షేమమే ధ్యేయంగా చేయూతే గమ్యంగా సేవే మా మార్గంగా. విశ్వాసమే ఆయుధంగా పోరాటము సిద్ధంగా. విశ్వాసమే ఆయుధంగా పోరాటానికి సిద్ధంగా ఏకమైన ఉద్యోగులం మేము VCEA అంధ ఉద్యోగుల సంఘం. మేము VCEA అంధ ఉద్యోగుల సంఘం.
2011 నవంబర్ 27న ఏలూరు వేదికగా ఏర్పాటయ్యింది. 2011 నవంబర్ 27న ఏలూరు వేదికగా ఏర్పాటయ్యింది. మానవ సేవయే మాధవ సేవయని మాట మాకు వేదమై మనసులోన దీపమై, మానవ సేవయే మాధవ సేవయని మాట మాకు వేదమై మనసులోన దీపమై, రవీంద్ర బాబు రగిలించిన విప్లవాగ్ని ప్రమిదలై, సామాజిక సేవలోన మేము కూడా సమిధలై, సొంత జాతికేదో కొంత సహాయము చెయ్యాలని పంతముతో అంకితమైనాము. సొంత జాతికేదో కొంత సహాయము చెయ్యాలని పంతముతో అంకితమైనాము. మేము VCEA అంధ ఉద్యోగుల సంఘం, మేము VCEA అంధ ఉద్యోగుల సంఘము. సంకల్పము సామర్థ్యము మాకు 2 కన్నులై, సహనము సంయమనములు వెలిగేటి వెన్నెలై. సంకల్పం సామర్థ్యం మాకు 2 కన్నులై, సహనము సంయమనములు వెలిగేటి వెన్నెలై. ప్రభుత్వానికి అంధులకి మధ్యన ఒక వారధిగా, హక్కులను సాధించే ప్రగతి రథ సారథిగా, ప్రభుత్వానికి అందులకి మధ్యన ఒక వారధిగా, హక్కులను సాధించే ప్రగతి రథ సారథిగా, సహకారం అందిస్తూ సమస్యలను ఛేదిస్తూ, సహకారం అందిస్తూ సమస్యలను ఛేదిస్తూ, అద్భుత విజయాలనెన్నో అందిస్తూ స్పందిస్తూ అల్లుకున్న స్నేహ బంధము, అద్భుత విజయాలనెన్నో అందిస్తూ స్పందిస్తూ అల్లుకున్న స్నేహ బంధము. మేము VCEA అంధ ఉద్యోగుల సంఘము, మేము VCEA అంధ ఉద్యోగుల సంఘము. ఇది విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంధ ఉద్యోగుల సంఘము. ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థులు ఉపాధ్యాయులు అందులో ఎవరైనా అండగా ఉంటాము. ఉద్యోగులు నిరుద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు అందులో ఎవరైనా అండగా ఉంటాము. నాయకులకు సభ్యులకు శ్రేయోభిలాషులకు కార్యకర్తలందరికీ పేరు పేరున, నాయకులకు సభ్యులకు శ్రేయోభిలాషులకు కార్యకర్తలందరికీ పేరు పేరున 9వ వార్షికోత్సవపు అభినందనలు కృతజ్ఞతలను అర్పిల్తుము. 9వ వార్షికోత్సవపు అభినందనలు కృతజ్ఞతలను అర్పిల్తుము. మేము VCEA అంధ ఉద్యోగుల సంఘము, మాది VCEA అంధ ఉద్యోగుల సంఘము. VCEA జిందాబాద్, VCEA జిందాబాద్, VCEA జిందాబాద్.